నమస్తే, వెల్కమ్ టు బిగ్ టాక్. నేను మురళి. తెలంగాణలో భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర సర్కారు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా ధరణిలో చేయాల్సిన మార్పులపై అధ్యయనం చేసేందుకు నియమించిన ప్రత్యేక కమిటీ నివేదికను సిద్ధం చేసింది. దాదాపు 100కు పైగా సూచనలతో ఉన్న ఈ రిపోర్టును త్వరలోనే ముఖ్యమంత్రికి అందివ్వనుంది. 1971 ROR చట్టాన్ని మళ్లీ తీసుకురావడంతో పాటు భూములకు సంబంధించిన అన్ని చట్టాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావడం, MRO, RDOలకు అధికారాలు బదిలీ చేయడం, సర్వేయర్ల రిక్రూట్మెంట్ వంటి అనేక కీలక సూచనలు చేసింది. అయితే దీనిపై అప్పుడే కొన్ని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మార్పు చేర్పులతో మళ్లీ పాత వ్యవస్థే తిరిగి వస్తే ఫలితం ఏముంటుందని కొందరు ప్రశ్నిస్తున్నారు. క్షేత్రస్థాయి అధికారుల చేతికి పగ్గాలు పెడితే పనులు త్వరగా అవటం మాట పక్కన పెడితే మళ్లీ అవినీతి రాజ్యమేలదా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇంతకీ భూ సమస్యల పరిష్కారానికి ఏది సరైన వ్యవస్థ? ధరణి కమిటీ సూచించిన మార్పు చేర్పులేంటి? వాటి వల్ల వనగూరే ప్రయోజనాలేంటి? ఇదే అంశంపై ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. ఇదే అంశానికి సంబంధించి మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు గోసుల శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు, అలాగే సాదిక్ గారు, పొలిటికల్ అనలిస్ట్, వారు కూడా లైవ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే మిట్టా నరసయ్య గౌడ్ గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు. మరి కాసేపట్లో శంకరౌళ్ళ రవికుమార్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి, వారు కూడా లైవ్లో జాయిన్ అవుతారు. ముందుగా శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ధరణికి సంబంధించి కంప్లీట్గా ప్రక్షాళన చేస్తామనేటువంటి మాటతోటి ఎన్నికల్లో ఏదైతే ప్రచారాన్ని చేస్తుందో ఇప్పుడు దానికి సంబంధించి వడివడిగా అడుగులు పడుతున్నటువంటి పరిస్థితి. కంప్లీట్గా కేసీఆర్ ఒక విజన్తో నేను ఏ విధంగా ఉండాలి అనేది ఎక్కడా కూడా ఇబ్బందులు రాకుండా భవిష్యత్తులో దానికి సంబంధించి తీసుకున్నటువంటి పక్కా ప్రణాళికతో తీసుకున్నటువంటి చర్యలు అనేటువంటి మాట. మళ్ళీ పాత వ్యవస్థ వస్తే ఏ విధంగా అనేది ఇప్పుడు ఉన్నటువంటి ప్రశ్న ఏం చెప్తారు? అంటే స్పష్టంగా మురళి గారు, మనం తెలంగాణ వచ్చిన తర్వాత అప్పటికి తెలంగాణ అస్తవ్యవస్థగా పరిస్థితుల్లో ఉండే, అంటే విఆర్ఓలే చాలా బలమైన కేంద్రంగా ఉండే. సో పరిపాలన కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉండే. ఎందుకంటే అప్పటి వరకు ఒక ఎగ్జాంపుల్, ఒక జిల్లా చెప్తాను. ఆదిలాబాద్ జిల్లా ఉంది. ఆదిలాబాద్ జిల్లా ఒక చెన్నూరు నుంచి లేదా బెజ్జూరు నుంచి లేదా సిర్పూర్ గాజ్నగర్ నుంచి ఆదిలాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్ పోవాలంటే 4 గంటలు పట్టేది. సో అప్పటికి పరిపాలన చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్న పరిస్థితుల్లో డీసెంట్రలైజేషన్ అంటే పరిపాలన వికేంద్రీకరణ జరిగింది మొట్టమొదటిసారి. తెలంగాణ వచ్చిన తర్వాత, స్వతంత్రం వచ్చిన తర్వాత ఒకప్పుడు ఉమ్మడి జిల్లాలో ఏదైతే 10 జిల్లాలు ఉన్నాయో 10 జిల్లాలను 33 జిల్లాల కేంద్రాలుగా చేసుకొని మొత్తం డీసెంట్రలైజ్ అంటే పరిపాలన ఏదైతే ఉందో ఆ పరిపాలన వికేంద్రీకరణ జరిగింది. వికేంద్రీకరణ జరగడం వల్ల ఏమవుతుంది అంటే లాస్ట్ బెంచ్ ఎవరైతే ఉన్నారో, ఒక మామూలు సామాన్య రైతు కావచ్చు, సామాన్య కూలి కావచ్చు, ఇప్పుడు చెన్నూరు కావచ్చు, లేదా సిర్పూర్ గాజ్నగర్ కావచ్చు, లేదంటే అలంపూర్ కావచ్చు, వాళ్ళకి యాక్సెసిబిలిటీ ఎవరితోని, కలెక్టర్తోని కానీ లేదా MROలతో కానీ లేదా అధికారులతో కానీ ఒక యాక్సెసిబిలిటీ ఏర్పడడం చేయలేదు. ఇది జరిగితే తప్ప నువ్వు తెలంగాణను ఒక అభివృద్ధి వైపు తీసుకుపోయలేని పరిస్థితి. అందులో భాగంగానే ధరణి చట్టం కూడా అప్పటి వరకు కూడా నిజాం పరిపాలించిన ఈ రాష్ట్రం, ఈ నిజాం పరిపాలన ఏంటంటే చాలా పేర్లు కన్ఫ్యూజ్డ్. ఎందుకంటే పట్టాలు అప్పటి వరకు కాలేదు. చాలా కాలం నుంచి ఇక్కడ భూ పోరాటాలు జరిగినాయి. ఇప్పుడు నక్సలిజం పోరాటాలు వచ్చినాయి అంటే కూడా భూ పోరాటం కదా. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం అనే పోరాటాలు వచ్చినాయి. సో దున్నేవాడిదే భూమి అనే ఏ నినాదంతోనైతే దాదాపు దశాబ్దాల పాటు ఉద్యమాలు జరిగినాయి, తెలంగాణ ఉద్యమాలు. ఆ ఉద్యమాల చరిత్ర కూడా ఏంది? భూమి కోసమే అల్టిమేట్గా. సో ఆ భూమి ఎవరిది ఎక్కడ ఉందనే తెలియదు. నా భూమి 100 ఎకరాలు ఉంటుంది, నా భూమి ఎప్పుడో వదిలేస్తా, నేను మీకు ఇచ్చేస్తాను, నేను అమ్ముకుంటా, కానీ మీరు కబ్జాలో ఉంటారు, నా పట్టా పేరు వస్తుంది, నాదే వస్తుంటుంది. ఎప్పుడు? దాదాపు 100 సంవత్సరాలైనా 60 సంవత్సరాలైనా. దీన్ని అంతా కూడా ఒక వికేంద్రీకరణ చేసి స్పష్టంగా ఎవరి భూమి ఎక్కడ ఉంది, ఎవరి భూమి అద్దులో ఉంది, ఒక మీటర్ నొక్కితే ఎవరిది పానీ నకలు వాళ్ళకి వచ్చే పాస్బుక్ డైరెక్ట్ పోస్ట్. ఒకప్పుడు పాస్పోర్ట్, ఇప్పుడు మనకు పాస్పోర్ట్ ఎట్లా వస్తుందో, మీరు MRO ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీరు ఏ MRO కానీ VRO కానీ ఇంకో RDO కానీ ఎవరికి రూపాయలు లంచం ఏం అవసరం లేదు. డైరెక్ట్ పాస్పోర్ట్ ఎట్లా వస్తుందో ఆ పాస్పోర్టు మీకు పోస్ట్లో వచ్చినట్టు పాస్బుక్ వచ్చే పరిస్థితి ఈరోజు వచ్చింది. నేనేమంటున్నా, ఏమన్నా అవకతవకలు జరిగి ఉంటే, ఏదన్నా ఇబ్బందులు జరిగి ఉంటే పరిపాలన అన్నప్పుడు మొత్తం సవ్యంగా జరగకపోవచ్చు. 5-10% ఎక్కడైనా మిస్యూజ్ నేనేమంటున్నా, గతంలో చేసేది 10 సంవత్సరాలు మేము నడిపించినాం. ఒక కలెక్టరు భూమి రిజిస్ట్రేషన్ కావాలంటే VRO వచ్చి సంతకం పెట్టాలి. VRO పైసలు తీసుకొని నీ భూమి నీ పేరు మీద నా పేరు రాసేది నా పేరు. స్వయాన కేసీఆర్ గారు చెప్పారు, నా భూమి అయినా కూడా VRO సంతకం పెడితేనే రిజిస్ట్రేషన్ అవుతుంది. VRO అంత పవర్ఫుల్ ఉన్నాడు. సో కాబట్టి దాన్ని ఎక్కడికి తీసుకొచ్చిండు? MRO దగ్గర పెట్టిండు పవర్ అంతా. MRO డైరెక్ట్ వచ్చి రిజిస్ట్రేషన్ చేసే అధికారం ఉంది. అంతకుముందు రిజిస్ట్రేషన్ ఆఫీస్కే పోవాలి, స్లాట్ బుక్ చేసుకొని నువ్వు డైరెక్ట్ పోయి ఏమి సంబంధం లేకుండా నువ్వే ఆన్లైన్లో పోయి రిజిస్ట్రేషన్ చేసుకొని రావచ్చు. నేనేమంటున్నా, తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాలలో మొత్తం
పరిపాలన వికేంద్రీకరణ చేసి పరిపాలన విధానాన్ని 33 జిల్లాలు చేసి 33 కలెక్టర్లు చేసి ఈరోజు మంచిగా పరిపాలించడం జరిగింది. సో మీకు అధికారం ఇచ్చారు ప్రజలు మ్యాండేటరీగా. ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలనో చెప్పండి. మీరు ఏమైతే గతంలో ఏం చేసుకున్నారో, ఏదైతే మీరు హామీలు ఇచ్చిండ్రో, ఏ కౌలు రైతులకు పైసలు కౌలు రైతులకు ఇస్తాన్నారు. ఈరోజు రైతు బంధు లేదు ఇప్పటివరకు. నేను ఎందుకు అంటున్నానంటే కౌలు రైతు కూడా ముడిపడి ఉన్నాడు. మేము స్పష్టంగా ఒక నిమిషం నేనేమంటున్నా, స్పష్టంగా మా అధినాయకుడు చెప్పిండు, నా ఇల్లు నీ కిరాయి ఇస్తా, నీకెట్లా పైసలు ఇస్తా, కిరాయి ఉన్నది ఇల్లు అవుతుంది కదా, ఎవరైతే ఓనర్ ఉంటే ఓనర్ ఇల్లు అవుతుంది కదా. సో కౌలు రైతులకు మీ ఇవ్వమన్నాం, ఇవ్వలేదు. మీరు ఇప్పుడు కౌలు రైతులకు కూడా 12,000 ఇస్తానన్నారు. ఏది మీ దగ్గర డేటా? ఏది ఎంతమంది కౌలు రైతులు ఇప్పటి వరకు కాంగ్రెస్ దగ్గర లెక్కలు ఉన్నాయా? సో నేనేమంటున్నా, మీరు ఏదైతే ఒక లక్ష్యం పెట్టుకున్నారో 6 గ్యారంటీలని, ఆ లక్ష్యాన్ని వైపు ప్రయాణం చేయమంటున్నాం. ధరణిలో ఏమైనా మార్పులు ఉంటే చేయండి, తప్పేం లేదు. ప్రజలు మాకంటే బెస్ట్ పరిపాలన ఇస్తే మిమ్మల్ని మళ్ళీ అనుకుంటారు, తప్పేముందల్లా. పరిపాలన మంచిగా చేయాలి. మీరు తెలంగాణను ప్రజలను మంచిగా పరిపాలించాలని కోరుకుంటున్నాం. మేము 4,000 పింఛన్లు అన్నారు, ఇంతవరకు మా అయ్యలకు మా అవ్వలకు రాలేదంటున్నాం. 2,500 మా అక్క చెల్లెళ్ళకి ఇస్తానన్నారు, ఇంతవరకు 2,500 ఏమని మా అక్క చెల్లెళ్ళు అడుగుతున్నారు. తులం బంగారం దాదాపు 1,00,000 పెళ్లిలకు 2 లక్షల 3 లక్షల పెళ్లిలైనాయి. తులం బంగారం ఇస్తాన్నారు మా చెల్లెళ్లకు, ఏది అని మా చెల్లెళ్ళు అడుగుతున్నారు. అవన్నీ చేయండి. వాటితో పాటు ధరణి కూడా ఏమంటున్నా మురళి గారు, ధరణిలో కూడా ఏమో లోటుపాట్లు ఉంటే తప్పకుండా సరి. దానికి సంబంధించి దాదాపు నియమించినటువంటి కమిటీ 100 సూచనలు చేసింది. ఆ సూచనలన్నీ కూడా పరిగణలోకి తీసుకొని పూర్తిగా కూడా మేము ప్రక్షాళన చేస్తామనే దిశగా కాంగ్రెస్ అయితే చెప్తుంది. ఒకసారి మాట్లాడదాం ప్లీజ్. ఎస్ రైట్. ఇక మిట్ట నర్సయ్య గౌడ్ గారు ఉన్నారు, కాంగ్రెస్ రాష్ట్ర సీనియర్ నాయకులు. నర్సయ్య గౌడ్ గారు నమస్తే అండి. దాదాపు 100 అంశాలతో చేసినటువంటి కీలక సూచనలు కంప్లీట్గా ఏదైతే ఎన్నికల ప్రచారంలో ప్రక్షాళన చేసేస్తాం పూర్తిగా దీనికి సంబంధించి ఉన్నటువంటి అవకతవకలన్నీ కూడా ఇప్పుడు 100 వరకు సూచనలు చేశారంటే ఏ స్థాయిలో అది ఉందో అనేటువంటి ఒక మాట. కానీ కంప్లీట్గా మళ్ళీ పాత పద్ధతినే తీసుకొస్తే ఇంకా వనగూరేదేంటి, అంతా కూడా పోయినట్టే కదా అనేటువంటి ఒక విమర్శ. ఏం చెప్తుంది కాంగ్రెస్ పార్టీ దీనిపై? వాయిస్ క్లియర్ ఉందా సార్? ఎస్ ఓకే, ఎస్ కొంచెం గట్టిగా మాట్లాడండి. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్కు నమస్కారం. ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, దీంట్లో 100 సూచనలు చేసిండ్రు అని చెప్తున్నారు అంటే దాని అర్థం ఏందో మనకు తెలిసిపోతుంది కదా. అంటే కేసీఆర్ గారు తెచ్చినటువంటి ఇది ప్రక్షాళన అని చెప్పి ఒక్క నిమిషంలో రిజిస్ట్రేషన్ అవుతుందని నమ్మబలికినటువంటి దీంట్లో ఇన్ని లొసుగులు ఉన్నాయనేది ఆ 100 సూచనలు అని ఒక్క మాటలో తెలిసిపోతుంది కదా. వాళ్ళు కేవలం ఇప్పుడు కేసీఆర్ చెప్పేది ఏంటంటే, మీరు డైరెక్ట్ పోతూ అక్కడ మీరు సంతకం అంటే స్లాట్ బుక్ చేసి సంతకం పెడితే మీకు రిజిస్ట్రేషన్ అయిపోతుంది, ఇమీడియట్ గా మీకు పాస్బుక్ అది మోటేషన్ అయిపోతుంది అని ఇది ఒక్కటి తప్ప మిగతా అన్ని ఒట్టి అనేది మనకు అర్థమైపోతుంది కదా. ఎందుకంటే మీరు తెచ్చినటువంటి మార్పులు చేర్పులలో చాలా మంది భూములు అంటే ఒక 50 సంవత్సరాల కింద 30 సంవత్సరాల కింద ఉన్నటువంటి సాదా బైనామాల మీద ఉన్నటువంటి భూములు మొత్తము అప్పుడు అమ్ముకున్న వాళ్ళకి వెళ్ళిపోయినాయి. అయితే నేను అనేది ఏంటంటే మెయిన్ గా ఈ సూచనల కంటే దీని వెనుకాల ఒక పెద్ద కుట్ర జరిగింది. ఆ కుట్ర ఏంటంటే ఈ కేసీఆర్ వీళ్లకు సంబంధించిన అనుయాయులకు ఈ భూములన్నీ కట్టబెట్టే ప్రయత్నం చేసిండ్రు. ఎందుకంటే ఒక్కొక్క ఊర్లో ఎప్పుడో 30-40 సంవత్సరాల కింద అమ్ముకపోయినటువంటి దొర మళ్ళీ ఆయనకే పాస్బుక్ వచ్చింది. ఇప్పటిదాకా మిత్రుడు చెప్తున్నాడు, నేను కిరాయికి ఇస్తే కిరాయింది ఇది అని చెప్తున్నారు చూడు. వాళ్ళ ఆలోచన అక్కడే అయిపోయింది. 40 సంవత్సరాల కింద ఒక దొర 1 ఎకరం 2 ఎకరాలు చిన్న చిన్న పేద రైతులకు అమ్ముకొని సాదా తెల్ల పేపర్ల మీద అమ్ముకొని పోతే వాళ్ళు గత 30-40 సంవత్సరాలుగా కాస్తులో ఉండి పంట పండించుకుంటుంటే అలాంటి వాళ్ళకు పాస్బుక్ రాలేదు. ఎప్పుడైతే దొర అమ్ముకొని పోయిండో వాళ్ళకి మళ్ళీ 100-200 ఎకరాలకు పాస్బుక్ వస్తే ఆ దొర ఎక్కడ అమెరికా నుంచి దిగొచ్చి, అరే బిడ్డ నాదే ఈ భూమి మళ్ళీ అమ్ముతా మళ్ళీ కొనుక్కోమనే కాడికి వచ్చింది. లేదు అని అంటే అప్పుడు మాకు అడిగిపావు ఏదో అయిపోయింది, ఇప్పుడు ఇంత డబ్బు ఇస్తే మీకు చేస్తాననే కాడికి వచ్చింది. అంటే ఎంత అన్యాయం అండి. ఈ ప్రపంచంలో శాశ్వతమైంది ఏకైక వస్తువు ఏంటంటే భూమే. ఆ భూమి మీద ఆధారపడే మిగతా అన్ని వ్యవస్థలు నడుస్తూ ఉన్నాయి. అలాంటి భూమినే ఇలా కొల్లగొట్టిండ్రు అని అంటే ఎవరండి దొరలంటే? అప్పుడు ఉన్న వాళ్ళు ఎవరు? వేలమ్మ దొరలే ఉన్నారు, కర్ణమ్మ దొరలే ఉన్నారు, రెడ్డి దొరలు తక్కువనే ఉన్నారు. మరి వీళ్ళ చేతికే మళ్ళీ ఇవ్వడానికి అధికారం పదిలపరచుకోవడానికి చేసినటువంటి కుట్రగా నేను భావిస్తా ఉన్నా. అంటే ఇప్పుడు నర్సగౌడ్ గారు కమిటీ సూచన లేకపోతే కాంగ్రెస్ పార్టీ సూచన అంటారా? 100 సూచనలు కూడా ఎలా చూడాలంటారు? నేను అటే వస్తున్నా సార్. అయితే ఈ కమిటీ సూచనలు చేసింది అంటే ఇక పూర్తిగా మనకు బయటికి రాలేదు, మనకు వస్తే విషయాలు తెలుస్తాయి. రెండో విషయం, ముఖ్యమైన విషయం ఏంటంటే
మనకు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి కానీ లేకపోతే రాకముందు కానీ ఆ తర్వాత కానీ ఉమ్, మనకు ఒక వ్యవస్థ క్రియేట్ చేసుకున్నాం. అది విఆర్ఓ నుంచి మొదలు పెడితే ఎంఆర్ఓ, తర్వాత ఆర్డీఓ, ఇట్లా సిసిఎల్ ఇట్లా చేసుకున్నాం. ఉమ్, ఈ వ్యవస్థ ఆటుపోటులను ఎదుర్కొని మంచి చెడులను చూసి ఒక వ్యవస్థగా రూపాంతరం చెంది ప్రజలకు అందుబాటులోకి వచ్చినటువంటి వ్యవస్థ. ఉమ్, ఒకవేళ కొత్తగా టెక్నాలజీ వస్తే ఆ టెక్నాలజీని అందులో చొప్పించాలి తప్ప వాళ్ళు అవినీతి పరులు, వీళ్ళు అవినీతి పరులు కాబట్టి ఈ వ్యవస్థను మొత్తమే తీసేస్తున్నది చేయడం అనేది చాలా తెలివి తక్కువ పని అని నేను అనుకుంటాను. Yes. కాబట్టే ఈ రోజు ధరణి మీద వేసినటువంటి కమిటీ 100 సూచనలు చేసింది. దాంట్లో కూడా ఉమ్, ఈ రోజు డిటి అంటే డిప్యూటీ ఎంఆర్ఓకు లాగిన్ ఇచ్చే అవకాశం ఉందనే విషయం కూడా మనకు వార్తలలో చూస్తా ఉన్నాం. అవును, వాస్తవమే. ఎంఆర్ఓ గారు ఇప్పుడు ఎంఆర్ఓ గారు పోయి అందులో కూర్చొని రిజిస్ట్రేషన్ ఒక్కటే చేసుకుంటూ పోతే ఆయన 3rd క్లాస్ మెజిస్ట్రేట్, ఆయన పరిధిలో ఉన్న అన్ని చూడవలసిన విషయాలు ఉంటాయి. మరి ఆయనకు పని ఒత్తిడి ఎక్కువ ఉన్నది కదా. అవును, మరి ఇంతకు ఈ లాగిన్లన్నీ తీసుకుపోయి కలెక్టర్ దగ్గర పెడితే కలెక్టర్ చుట్టూ తిరిగితే సామాన్యుడికి కలెక్టర్ దర్శనం ఇవ్వాలి కదా. అవును, ఇక మరి రాత్రికి రాత్రి పెద్ద నేత పోయి కలెక్టర్ దగ్గర కూర్చొని లాగిన్ పెట్టుకొని భూములన్నీ కొట్టేసినాయి, సిసిఎల్ఏలో మాయం చేసినాయి, మొత్తం చూసినాం కదా. ఇక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల భూముల విషయం ఏమైందో మనకు అర్థమవుతుంది కదా. కాబట్టి మేము ఎన్నికలలో స్పష్టంగా ప్రకటించడం ఏంటంటే కేసీఆర్ తెచ్చినటువంటి ఈ వ్యవస్థను మేము మారుస్తామని చెబితే ప్రజలు మమ్మల్ని నమ్మి ఓటేసిర్రు. అంటే ఎస్ కాబట్టి నర్సేగౌడ్ గారు, అంటే దానికి సంబంధించి ఎలా చూస్తున్నారంటే అందరూ కూడా ఇటు బీఆర్ఎస్ చెప్తున్నది ఏంటంటే ఇది కావాలని చేసినటువంటి మార్పే తప్ప నిజంగా అందులో ఎటువంటి లోటుపాట్లు లేవు, రాజకీయపరమైనటువంటి ఉద్దేశంతో చేసేటువంటి ఒక మార్పు కింద చూస్తున్నాం తప్ప ప్రజా ప్రయోజనం కింద చేసేటువంటి ఒక మార్పు కింద అయితే మేము చూడట్లేదని బీఆర్ఎస్ చెప్తోంది. మాట్లాడదాం దీనికి సంబంధించి. రైట్, ఇక శంకరరావు రవికుమార్ గారు ఉన్నారు, బీజేపీ అధికార ప్రతినిధి, వారితో కూడా మాట్లాడదాం. రవికుమార్ గారు నమస్తే అండి. రవికుమార్ గారు మ్యూట్లో ఉన్నారు. మురళి గారు నమస్తే అండి. ఎస్, సదుద్దేశంతో మేము ధరణిని తీసుకొచ్చామని బీఆర్ఎస్ చెప్తోంది, రాజకీయ దురుద్దేశంతో దానిని మార్చాలని చెప్పి చూస్తుందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. లేదు, చాలా వరకు కూడా లోటుపాట్లు కావచ్చు, లేకపోతే ప్రస్తుతం భూమిని పండించుకుంటున్నటువంటి వాళ్ళు గతంలో ఎప్పుడో అమ్మేసుకున్నటువంటి వాళ్ళు ఒక 40-50 ఏళ్ల క్రితం వాళ్ళకు కూడా మళ్ళీ వాళ్ళకు ప్రయోజనం ఉంటుంది తప్ప వాళ్ళ దగ్గర నుంచి కొన్న వాళ్లకు ఉండదు. కాబట్టి మొత్తం ప్రక్షాళన చేస్తున్నామని 2 పార్టీలు కూడా చెప్తున్నటువంటి విధానం. బీజేపీ ముందు నుంచి కూడా ధరణిని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి, ధరణిలో ఉన్నటువంటి లోటుపాట్లను సరిచేయాలని ఒకంత బ్యాలెన్స్డ్గా కూడా కొన్ని సమయాల్లో మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది బీజేపీ. ఇప్పుడు ఈ 2 పార్టీలు చెప్తున్న దానికి సంబంధించి బీజేపీ ఏం చెప్తుంది? ముందుగా ప్రేక్షకులకి, మీకు పైనల్ ఉన్న మిత్రులకి అందరికీ నమస్తే. ఒక విషయం జాగ్రత్తగా వినండి సార్. ధరణి అనేది ఈ రాష్ట్రంలో దాయాదుల మధ్యలో కొట్లాట పెట్టింది. ఊర్లో ఉన్న వేరే వాళ్ళు అంటే కాక, చిన్నైనా, పెద్దయినా, బాబు, అక్క, చెల్లె అని పిలుచుకునేటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఒకరికొకరు శత్రుత్వంతో మాట్లాడుకుంటున్నారు, శత్రుత్వంతో చూసుకుంటారు ఒకరికొకరు. పక్కింటోడు నాతో ఇలా మొన్నటి వరకు ధరణి రాకన ముందు వరకు కూడా బాగున్నాడు, ఇప్పుడు పక్కింటోడు నన్ను ఇట్లా చూస్తున్నాడు, ఎప్పుడు కొట్టాట పెట్టుకుందామని చూస్తున్నాడు. హత్యలు జరుగుతున్నాయి, మీరు చూసారుగా, హత్యలు జరుగుతూ ఉన్నాయి. ధరణి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా గ్రామాల్లో మానవ సంబంధాలకు విలువ లేకుండా పోయింది, మానవ సంబంధాలు మారిపోయినాయి. మన గ్రామాల్లో ఉండేటువంటి ఆ పలకరింపులు అవన్నీ మాయమైపోయినాయి. గ్రామాల్లో ఉండేటువంటి ఆ బంధుత్వాలు, ఆ ఆప్యాయతలు, ఆ ప్రేమతో పలకరించుకోవడాలు అవన్నీ కూడా మాయమైపోయినాయి. నేనేమంటున్నానంటే ధరణి అనేది సమాజంలో, తెలంగాణలో ఉన్న సమాజంలో చిచ్చులు పెట్టింది. ఆ చిచ్చులు పెట్టి వాటిపైన మంట పెట్టి ఆ మంటల్లో వీళ్ళు చలి కాచుకుంటున్నారు. ఇది జరిగింది మొత్తంగా చెప్పాలంటే. దాదాపు ఒక 10 లక్షల కంప్లైంట్లు వచ్చినాయి. 10 లక్షల కంప్లైంట్స్ అనవచ్చు మీరు, లేకపోతే ఫిర్యాదులు అనవచ్చు, లేకపోతే సమస్యలు అనవచ్చు. దాదాపు 10 లక్షల పైగా కలెక్టరేట్ల దగ్గర కంప్లైంట్ వచ్చినాయి ధరణి పైన. ధరణి పైన అంతకుముందు ప్రభుత్వం ఎంత అహంకార పూరిత ధోరణితో వ్యవహరించిందంటే, సదుద్దేశంతో చేసి ఉండవచ్చు. ఏ ప్రభుత్వం అయినా కూడా సదుద్దేశంతోనే, మంచి ఉద్దేశంతోనే ఈ డిసిషన్ తీసుకొస్తున్నాం అంటారు, కానీ దాంట్లో ఉండే లోటుపాట్లను చూసుకోరు. దాంట్లో తీసుకోవాల్సిన దిద్దుబాటు చర్యల గురించి మాట్లాడరు. దాంట్లో ఉన్నటువంటి లోపాల గురించి చూసుకోవాలి. ఎవరైతే ఈ లోపాలు, దిద్దుబాట్లు సరి చేసుకొని ముందుకు పోతారో వాళ్ళని మెచ్చుకుంటారు. కానీ కేసీఆర్ గవర్నమెంట్ లో జరిగింది ఏమైందండి? కేసీఆర్ గారి గవర్నమెంట్ లో ఈ తప్పులు ఉన్నాయి, నీకేం తెలుసు తప్పులు,
నాకంటే ఎక్కువ తెలుసా? నేను 20,000 పుస్తకాలు చదివి నాకంటే నీకు ఎక్కువ తెలుసా? కలెక్టర్లు కూడా మాట్లాడలేని పరిస్థితి వచ్చింది అక్కడ. కలెక్టర్లు కూడా ఇట్లా ధరణి ఇష్యూ ఉందండి అని చెప్పేసి సమీక్ష సమావేశాల్లో మాట్లాడాలంటే భయం, మంత్రులు మాట్లాడాలంటే భయం. ఇక మంత్రులు ఏం మాట్లాడలేకపోతే, కలెక్టర్లు ఏం మాట్లాడలేకపోతే, ఆఫీసర్లు ఏం మాట్లాడతారు, ఎంఆర్ఓలు ఎత్తాలి ముందు. ఇది దాదాపు 10 లక్షల కంప్లైంట్లలో కనీసం 10% కూడా రిజాల్వ్ కాలేనటువంటి పరిస్థితి అక్కడ. ధరణిలో అటు ఆప్షనే లేదు. ఇంకోటి, ఈ 10 లక్షల కంప్లైంట్ల మాటున కొన్ని వేల కోట్ల రూపాయలు ఆ ప్రైవేట్ సంస్థ ధరణి అయితే ఐటీ సంస్థ నిర్వహిస్తుందో కొన్ని వేల కోట్ల రూపాయలు ఫీజుల కింద దానికి పోయినాయి. గవర్నమెంట్ కి ఆదాయం ఏం రాలేదు, దాని కమిషన్ కింద పోయింది. అయితే హైకోర్టు కేసు పోయింది. హైకోర్టు కేసు పోతే హైకోర్టు మొట్టికాయలు వేసి ఆ సిసిఎల్ఏ కమిషనర్ ఎవరైతే ఉన్నారో నవీన్ మిట్టల్ ఆయనని పిలిచి దాదాపు వెంటనే ఈ 61 నుంచి 60 వరకు ఇష్యూస్ కోర్టు మెన్షన్ చేసింది. ధరణిలో ఉన్న సమస్యలు, ధరణిలో చేంజ్ చేయాల్సినటువంటి ఆ మార్పుల గురించి 1 నుంచి 60 పెట్టింది. 1 నుంచి 60 మార్పులు కోరుతూ వీటిపైన వెంటనే సమీక్ష చేసి వీటిలో ఈ అన్నిటిని కూడా మీరు ధరణిలో పొందుపరచాలని చెప్పి ఒక 60 పెట్టింది. 60 పెట్టి నవీన్ మిట్టల్ గారు మీరు వెంటనే కోర్టుకు హాజరు కావాలా, కోర్టుకి హాజరై వీటిపైన మీ యొక్క ఏంటి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారని చెప్పేసి అడిగింది. అయితే కోర్టును కూడా ధిక్కరించేటువంటి పరిస్థితి ఉంది అప్పట్లో. అయితే ఇదంతా ఒక ఎడిషన్. ఇప్పుడు అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చెప్పారు? ధరణిని రద్దు చేస్తామన్నారు, ధరణిలో జరుగుతున్నటువంటి అక్రమాలను బయట పెడతామన్నారు, ధరణిలో ఎవరైతే ఎన్ని వేల ఎకరాల భూములు దొబ్బేశారో అవన్నీ కూడా మళ్ళీ తిరిగి ఎవరికైతే చెందుతాయో ఒరిజినల్ గా వాళ్ళకి అప్పచెప్తామని చెప్పేసి ప్రామిస్ చేశారు. ఇవన్నీ ప్రామిస్ చేసి గవర్నమెంట్ లోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. వచ్చి 6 నెలలు అవుతుంది, దాదాపు 200 రోజులు దాటింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి పని ఏంటండి? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా హత్యలు జరిగినాయి, దాయాదుల మధ్యలో కొట్లాటలు జరిగినాయి, చంపుకున్నారు, పోలీస్ స్టేషన్లు పోయినారు. ఇప్పటికీ కూడా పగలు ప్రతీకారాలు. మేము ప్రజాప్రతినిధులు అంటే మేము ప్రజల్లో ఉంటాం, రాజకీయ నాయకులం కాబట్టి పంచాయతీలు నా దగ్గర ఒక 50-60 పంచాయతీలు ఉన్నాయి. అన్నదమ్ముల పంచాయతీలు అనుకోవచ్చు, అన్నదమ్ముల పొలాల మధ్యలో పంచాయతీలు. అది కాకుండా ఎప్పుడో ఆయన 33 సంవత్సరాల నుంచి ఆయన పొలం కొన్నాడు. 33 సంవత్సరాల నుంచి ఇప్పుడు 2వ తరం 3వ తరం ఆ పొలంలో పనులు చేసుకుంటున్నాయి. ఇప్పుడు వాడు వచ్చేసి ఈ భూమి నాది అనే పరిస్థితికి వచ్చింది. మీరు ఏం చేస్తున్నారండి? 200 రోజుల నుంచి ఒక కమిటీ వేసినారు. ఆ కమిటీ వేసి కమిటీ యొక్క అంటే కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందంటే 6 నెలలు అనే మాటను మీరు అన్ని పార్టీలు కూడా ప్రస్తావిస్తున్నటువంటి దానికి సంబంధించి అందులో 3 నెలలు 4 నెలలు ఒక పొలిటికల్ ఒక ఎన్నికల సంగ్రామంలోనే వెళ్ళిపోయాయి కదా, మేము కుదురుకున్నాము, ఆర్థికంగా ఎంత విధ్వంసం జరిగిందో దాన్ని అన్నింటినీ కూడా సరి చేసుకుంటున్నాం అనేటువంటి మాట అయితే చెప్తున్నారు. రవి గారు మాట్లాడదాం. రవి గారు మాట్లాడండి. ఒక చిన్న 30 సెకండ్స్ ప్లీజ్. అవసరమే లేదు, వీళ్ళు కమిటీలు వేసినారు, ఏమేమో చేసినారు కదా. దానికంటే ముందు వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ఆ హైకోర్టు ఏదైతే మార్పులు కోరిందో ఆ సిసిఎల్ఏ అడ్మినిస్ట్రేటర్ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ ని కోర్టుకు పిలిచిందో దానిపైన కొంచెం వెంటబడితే సరిపోయేది. వెంటనే మొదటి నెలలే చేయాల్సిన పని చేసింటే 2 నెలల నుంచి సమస్యలు కొంచెం పరిష్కారం అయ్యాయి. అవన్నీ పెండింగ్ లోనే అట్లనే పెట్టిరు. వీళ్ళు కూడా ఎందుకు పెండింగ్ లో పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందండి నాకు అర్థం కాదు. అంటే అది పాలనా జాప్యమా? పాలనా జాప్యం కాదు, అది ప్రిజుడైస్ అండి. అది కోర్టులో ఉంది, హైకోర్టులో ఉంది కేసు హైకోర్టులో ఉంది. రవి గారు 44 మంది. ఒక్క నిమిషం రవి గారు చేసి మాట్లాడదాం. ఒకసారి సాదిక్ గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్, వారిని కూడా తీసుకున్న తర్వాత మళ్ళీ సమయం కేటాయిస్తాను. సాదిక్ గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్, వారితో మాట్లాడదాం. సాదిక్ గారు నమస్తే అండి. నమస్తేనండి. కాంగ్రెస్ ప్లీజ్ చెప్పండి. ధరణిల మీద కొంత వర్క్ చేస్తాను కాబట్టి రాజకీయ విశ్లేషకుడిగా కాకుండా నేను నిపుణుడిగా చెప్పదలుచుకున్నాను. ఏంటంటే గత మే నెలలో నేను ఏం చేస్తానంటే ఎప్పుడైతే ఇంతకు ముందు మాట్లాడినట్టు జస్టిస్ కె లక్ష్మణ్ గారు ఒక తీర్పునిచ్చినప్పుడు మాకు ఒక హైకోర్టు న్యాయవాదిగా పనిచేస్తున్న నాకు అబ్బురం అనిపించింది. అరే ఏంటి గిన్ని సమస్యలు ఉన్నాయా? నాకు అప్పటికే సమస్యలు తెలుసు అంటే వెంటనే నేను ఏమన్నానంటే అన్ని జిల్లాలు తిరుగుతాను అని ఒక వెహికల్ తీసుకొని అన్ని జిల్లాలు పర్యటించాను. అంటే అప్పుడే కేసీఆర్ గవర్నమెంట్ లో అన్ని జిల్లాల 31 జిల్లాల పర్యటన మొదలుపెట్టి ధరణి మీద ఈ మొత్తం ఒక నెల రోజులు తిరిగిన తర్వాత ఒక సమగ్రమైన రిపోర్ట్ ఒకటి తయారు చేస్తాను.
ఆ రిపోర్ట్ ని మా కమిటీలో ఉన్న సునీల్ గారికి, కమిటీలో ఉన్నటువంటి కోదండ రెడ్డి గారికి, మన పీటర్ గారికి, తర్వాత మధుసూదన్ గారికి ఇవ్వడం జరిగింది. ఓకే. దాంట్లో నేను 100 సూచనలు చేశాను దాంట్లో. అయితే ఇది దీని తర్వాత అనేక మీటింగ్లు పెట్టాము, అనేక పనులు చేసాం. ఓకే. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం, ఇంతకుముందు మాట్లాడుతూ చాలా గమ్మత్తైన ప్రశ్నలు లేవు. ధరణి ఏం చేసింది, అసలు ధరణి అస్తవ్యస్తమా సమస్తమా అనే ఆ కోణంలోకి వెళ్ళి చూస్తే, మొట్టమొదటిసారిగా మాకు అన్ని సర్వేలు చేసినాక, ఇంతమంది ప్రజల్ని కలిసినాక, ఇంతమంది న్యాయనికులను కలిసినాక మాకు తెలిసిన ఆ రిపోర్ట్లో ధరణి పూర్తిగా అస్తవ్యస్తమని బయటపడింది. ధరణి ఎందుకు అస్తవ్యస్తము అంటే ఒక మాటలు చెప్తాను. పూర్తిగా పాత సంప్రదాయానికి ఒక మనకి పొజిషన్ కాలం అంటే అనుభవదారు కాలం అనేది 1955 నుంచి పహనిలో వస్తూ ఉంటుంది. అంటే పట్టదారు వేరే ఉంటాడు, అనుభవదారు వేరే ఉంటాడు. ఒకవేళ పట్టదారి అనుభవదారుగా ఉండొచ్చు, అప్పుడు పట్టదారి పేరు అలాగే ఉంటుంది, అనుభవదారు పేరు కూడా అదే వస్తుంది. దీన్ని తీసేస్తారండి ధరణి. ఎంత ఘోరంగా ఈ దుర్మార్గపు ప్రక్రియ జరిగింది, ఎందుకు తీసేశారు అనేది ప్రధానమైన ప్రశ్న ప్రజల నుంచి వచ్చింది. అప్పుడు ప్రజలు ఒక నిర్ణయం తీసుకున్నారు, మేము బంగాళాఖాతంలో కలుపుతామని, బంగాళాఖాతంలో ధరణి వద్దనలను కలుపుతామని. వాళ్ళు ఆ ఎన్నికల మేనిఫెస్టోలో లేదు లేదు మీరు బంగాళాఖాతంలో కలుస్తారని ధరణి ఒక ఎన్నికల ఎజెండాగా పెట్టించారు. అప్పుడు తప్పని పరిస్థితుల్లో ధరణి మీద ప్రతిపక్షాలు మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ మేము ధరణి రద్దు చేస్తామని చెప్పారు, కానీ ఇంతవరకు ధరణి రద్దు కాలేదు. ఆ తర్వాత జరిగినటువంటి కమిటీ మీటింగ్స్ లో మేము కూడా పాల్గొన్నాం. అంటే కమిటీ పిలిచినప్పుడల్లా, వాళ్ళు పోయినప్పుడల్లా మేము కూడా మాట్లాడి పాల్గొన్నాం. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ధరణి పూర్తిగా అస్తవ్యస్తం అనేది తేలిపోయింది, దాంట్లో సందేహం లేదు. ఈ 2 సంవత్సరాలు కష్టపడి తీసుకొచ్చిన ధరణిలో చాలా సమస్యలు, ఏ సమస్య వచ్చిందో ఇంతకుముందు మన నాయకుడు, మన ప్యానెల్లో ఉన్నటువంటి బీజేపీ నాయకుడు చాలా క్లియర్. ఆ ఎక్స్పర్ట్ ఇప్పుడు ఆ జడ్జిమెంట్ లో ఏముందంటే, జస్టిస్ కె లక్ష్మణ్ గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ లో ఒక ఆదిలాబాద్ కి చెందిన మహిళ ఆన్లైన్ లో తమ భూమి పరిరక్షణ కొరకు అప్లై చేస్తుంది అని మనం ఎలా భావించగలం? ఇదంతా కూడా దళారుల వ్యవస్థని ప్రోత్సహించడానికి అని హైకోర్టు మాట్లాడు. కాబట్టి ఈ దళారుల వ్యవస్థ అంటే విఆర్ఓ వ్యవస్థ మీద గత ప్రభుత్వానికి కొంత అసంతృప్తి ఉండొచ్చు. దానివల్ల విఆర్ఓ వ్యవస్థను సరిచేసే క్రమంలో సరిచేయకుండా విఆర్ఓ వ్యవస్థను మొత్తం తీసేసింది. దెర్ ఇస్ నో కమ్యూనికేషన్ ఆఫ్ ది విలేజ్ టు హైయర్ ఆఫీసర్. తహసీల్దార్కి ఆ గ్రామంలో ఉన్న భూముల గురించి, ఆ గ్రామంలో ఉండే జరిగే ప్రక్రియల గురించి ఎవరు విషయాన్ని అందజేస్తారంటే తహసీల్దార్. ఎవరు భూమి మీద ఉన్నారు ఈ విఆర్ఓలు చేస్తారు. లేకపోతే తహసీల్దార్ వచ్చినప్పుడు ఈ విఆర్ఓ ఆ భూమిని చూపిస్తారు, లేదా ఆర్టీఓ వచ్చినప్పుడు ఆ విఆర్ఓ ఆ భూమిని చూపిస్తారు. ఇక్కడ పొజిషన్ ఒక రిపోర్ట్ తయారు చేస్తారు. అయితే ఆ చైన్ తీసి పారేస్తారు. ఇప్పుడు ఏమైపోయింది? దేర్ ఇస్ నో గ్యాప్, దేర్ ఇస్ నో కమ్యూనికేషన్ బిట్వీన్ ద విలేజ్ టు తహసీల్దార్. మండలానికి గ్రామానికి మధ్య సంబంధం పూర్తిగా వెళ్ళిపోయింది. ఈ గ్యాప్ తీసే విఆర్ఓ వ్యవస్థ వల్ల వెళ్ళిపోయింది. ఈ 2 ఒకదానికి ఒకటి, ధరణి విఆర్ఓ వ్యవస్థ రద్దు ఎలా చేసిందంటే ప్రజల్ని చిత్రవద చేసింది. ఈ రోజు వరకు ఇప్పటి వరకు కూడా ఏం సరికాలేదండి. ఇప్పటి వరకు కూడా మేము బాధపడుతున్నది ఏమీ రాజకీయ వ్యతిరేకతలు వస్తున్నాయి తప్ప ఎక్కడ ప్రజా వ్యతిరేకత రావట్లేదని కూడా చెప్తున్నటువంటి మాట. ఆ కోణంలో ఆ కోణాన్ని ఎలా చూడాలి అసలు? ఇక్కడ ప్రజా వ్యతిరేకత లేకుంటే ధరణి ప్రజా ఎజెండాగా, ఎన్నికల ఎజెండాగా వచ్చింది కదండి. ఎన్నికల ఎజెండాగా వచ్చింది ధరణి. మీరు వాళ్ళ బంగాళాఖాతంలో పడేస్తారా, మమ్మల్ని బంగాళాఖాతంలో పడేస్తారా? ధరణి లేకపోతే దారుణమే, ధరణి లేకపోతే మీకు రైతు బంధు రాదు అని ఎన్ని చెప్పినా కూడా ప్రజలు ఒక ఎజెండాగా, అది ఎజెండాగా ఇచ్చింది ఎన్నికల మేనిఫెస్టోలో. ప్రజలు ధరణికి వ్యతిరేకంగా తీర్పిచ్చారు. అది ఒక ఫ్యాక్టర్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే ధరణి కమిటీ ఏమంటుంది, ధరణి కమిటీ మీద రాజకీయ పక్షాలు ఏం చేయబోతున్నాయి. ధరణి కమిటీ ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా ధరణిలో ఏమాత్రం కూడా ఒక్క మార్పు కూడా ఈ ప్రభుత్వం చేయలేదు, ఒక్క మార్పు కూడా చేయలేదు.
మేము అడిగాం, మార్పులు జరగట్లేదు, ఎలక్షన్ల ముందు తొందరగా చేయాలని మేము ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తే నవీన్ మిట్టల్ గారు ఏమన్నారంటే చేయం మాకు ఎలక్షన్లు అయిపోయే వరకు చేయము అంటే నవీన్ మిట్టల్నే మార్చండి అని అడిగి అంతవరకు వెళ్ళింది. ఇప్పటి వరకు ధరణిలో సమస్యల పరిష్కారం కాలేదు. అప్పుడు చాలా వరకు సమస్యల పరిష్కారం కావాలంటే 2020 యాక్ట్, ధరణిలో 2020 యాక్ట్ ఉంది, అంటే 2020లో తీసుకొచ్చిన చట్టాన్ని 2020 రెవెన్యూ చట్టం అని అంటారు. ఈ 2020 యాక్ట్ ఏదైతే ఉందో ఇది 420 యాక్ట్ అని మేము అనుకుంటూ ఉంటాం, అందరం కూడా ఆయన ఎందుకంటామో చెప్తాం. ఎక్కడ కూడా కౌలుదారి గాని కబ్జాదారు గాని సాదా బైనామా ప్రక్రియ గురించి ఎక్కడ అయితే అక్కడ ఏం జరిగింది, సాదా బైనామా ప్రక్రియను చేయమని గత ప్రభుత్వము అక్టోబర్లో, అంటే కేసీఆర్ ప్రభుత్వము అక్టోబర్లో నోటిఫికేషన్ ఇచ్చి, అక్టోబర్ కంటే ముందు నోటిఫికేషన్ ఇచ్చి నవంబర్ వరకు పొడిగించి మధ్యలో అక్టోబర్లో ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. అక్టోబర్లో చట్టం వచ్చింది, సాదా బైనామాల ప్రక్రియకు ముందు సెప్టెంబర్లో నోటిఫికేషన్ ఇచ్చారు, నవంబర్ వరకు దాన్ని పొడిగించారు. అంటే కింది స్థాయి వాళ్ళకి లాగిన్లు ఇవ్వడం కానీ లేకపోతే అధికారాలు ఇవ్వడం వల్ల జరిగేటువంటి పరిణామాలకు సంబంధించి కూడా ఒక చర్చ జరుగుతోంది. కేసీఆర్ ఒక సదుద్దేశంతో విఆర్ఓల దగ్గర, అంటే నా స్థలం ఒకవేళ రిజిస్ట్రేషన్ కావాలన్నా విఆర్ఓ సంతకం ఉండాల్సినటువంటి పరిస్థితి, అక్కడ చాలా వరకు కూడా గ్యాంబ్లింగ్ జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మేము ఈ విధమైనటువంటి దాన్ని తీసుకొని వచ్చామని కేసీఆర్ అయితే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మాట్లాడదాం సాదిక్ గారు ఒకసారి. శ్రీనివాస్ గారు, చాలా ముఖ్యమైన విషయం అండి, ఒక సాదా బైనామా విషయంలో ఒకటి చెప్పేస్తే క్లారిటీగా మనకు ఒకటే నిమిషాలు చెప్తాం ప్లీజ్. సాదా బైనామా ప్రక్రియను వేగవంతం చేయడానికి అక్టోబర్లో సెప్టెంబర్లో నోటిఫికేషన్ ఇచ్చి నవంబర్ వరకు చేస్తే పొడిగిస్తే హైకోర్టు ఒక మాట అడిగింది, అక్టోబర్లో కొత్త చట్టాన్ని తీర్చారు, నవంబర్ వరకు మీరు పొడిగించారు, అక్టోబర్ కొత్త చట్టం వచ్చే వరకు వచ్చే దరఖాస్తులను పరిష్కరించవచ్చు, కానీ అక్టోబర్ తర్వాత వచ్చిన ప్రక్రియ, అక్టోబర్ తర్వాత వచ్చిన సాదా బైనామాల ప్రక్రియను మీరు చేయలేరు. అట్లా 6 లక్షల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయండి ఈరోజు, 6 లక్షల దరఖాస్తులు. అంటే ఏంటి, తర్వాత వచ్చినటువంటి సాదా బైనామాను కొత్త చట్టంలో చెప్పకపోవడం వల్ల 6 లక్షల దరఖాస్తులు అట్లాగే పెండింగ్ లో ఉన్నాయి. వీటికి గత ప్రభుత్వం ఏం చేయలేకపోయింది, ఇప్పుడు కూడా ఇంకెంతవరకు కూడా అది పెండింగ్ లో ఉన్నాయి 6 లక్షల దరఖాస్తులు. ఇది నేను చెప్పదలుచుకున్నాను. అంటే గత చట్టంలో ఉన్న లోపం చూపించండి అని ఎవరైనా అడిగితే ఇది. అంటే ఇప్పుడు సాదిక్ అన్న కావచ్చు, నర్సన్న కావచ్చు, మన మిత్రుడు విజయన్, వీళ్ళందరూ మాట్లాడింది ఏంటంటే, నేను ఏం చెప్తున్నా అంటే, భూమి సమస్య అనేది ఈరోజు ఇప్పుడు వచ్చిన సమస్య కాదు. ఒకటి అంటే మనం కొంచెం సాదిక్ అన్న చాలా వివరంగా చెప్పింది కాబట్టి నాకు కూడా టైం ఇవ్వాలి. ఇది మహాభారతం నుంచి కూడా భూమి సమస్యనే. మహాభారత యుద్ధం జరిగింది కూడా 3 సమస్య. ఇంకా 12 రోజులు వదిలేస్తే అయిపోతుంది, లొల్లెడుతుంది అని చెప్పిండు కృష్ణుడు. వాళ్ళు వదలనన్నారు, స్టార్ట్ అయింది యుద్ధం. ఈరోజు నక్సల్బారీ ఉద్యమం కూడా భారతదేశంలో మొదలుపెట్టింది కూడా భూమి సమస్యనే, వేరే దేశ సమస్య. గట్టు పంచాదే, అన్నదమ్ములు ఒకే సన్ను రొమ్ము పాలు తాగిన అన్నదమ్ములు గట్టిగాడ చంపుకుంటారు, యుద్ధం అక్కడే జరుగుతుంది. అంటే ఊరికే నేను మాట్లాడుకుంటా పోతా కాదు. ఈరోజు సాదిక్ అన్న 10 ఏళ్ళ గురించి చెప్తున్నాడు, ధరణి గురించి చెప్తున్నాడు. అన్న 60 ఏళ్ళు మరి ఈ దేశం స్వతంత్రం వచ్చింది కదనే, 70 ఏళ్ళు దాదాపు 65 ఏళ్ళు వచ్చింది కదా మనం తెలంగాణ రాకముందు. అప్పుడు ఈ భూమి సమస్యల గురించి ఎవరు ఎందుకు మాట్లాడలేదు, ఏ ప్రభుత్వం ఎందుకు చేయలేదు, ఇది ఎందుకు చేయకుండా ఉన్నారు ఈరోజు? ఏమైంది ఇన్ని రోజులు వీళ్ళు పరిపాలించారు కదా, కాంగ్రెస్ కావచ్చు, మిగతా కావచ్చు, ఈ భూమి సమస్యను ఎప్పుడు తెంపాల్సి ఉండే కదా మన ఇద్దరి మధ్యలో, అన్నదమ్ముల మధ్యలో పంచాది. ఇంకొక దొర ఉన్నాడు అనుకో, ఆ దొర దగ్గర 1000 ఎకరాల భూమి ఉంటే ఆ 1000 ఎకరాల భూమి కాదు, పలానా ఎల్లన్నా పలానా మల్లన్నా దున్నుకుంటుండో వీళ్ళకి ఇవ్వాలని చెప్పారు కదా 65 ఏళ్ళల్లా, చేయలే కదా. అస్తవ్యవస్థం చేసింది గత పాలకులు, గత ప్రభుత్వాలు. ఈరోజు ఒక ప్రయత్నం జరిగింది, ఒక ధరణి అనే ప్రయత్నాన్ని తీసుకొచ్చి రైట్ 100% నేను సాధికారత ఒప్పుకుంటా, తప్పులు జరుగుతాయి, ఎందుకు జరగవు? ఒక సిస్టమ్ని మనం డెవలప్ చేసినప్పుడు, ఒక చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు తప్పకుండా జరుగుతాయి. అవన్నీ సరిచేయాల్సిన బాధ్యత కూడా గత ప్రభుత్వం ఉంటుంది, ఇప్పుడు ప్రభుత్వం కూడా ఉంటుంది, చెయ్యాలి. అంతేగాని ఏదో నిర్బంధంగా ఈరోజు వీఆర్ఓ వ్యవస్థ ఎట్లుండేదన్న సాధికారం మీకు తెలియదా? ప్రతి ఒక్క వీఆర్ఓ ఎవరిని భూమి పడితే వాళ్ళ మీదకి రాసేది రాత్రే తెలియదా? హోటళ్ళల్లో కూర్చొని, లాడ్జీలల్లో కూర్చొని నీ భూమి నాకు, నా భూమి నాకు, పైసలు ఇస్తే అయిపోయా. ఏమైనా ఉన్నదా? పేదోనికి వీఆర్ఓ అందుబాటులో ఉండి పనిచేసిండా? ఒక్క వీఆర్ఓను చూపిస్తామని ఈ రాష్ట్రంలో, ఒక్క వీఆర్ఓను లేవు, చూపించలేము మనం తెలంగాణలో. కాబట్టి నేనేమంటున్నా అంటే, గత ప్రభుత్వం ఏం చేసిందో చేసింది, ఇప్పుడు ఈ ప్రభుత్వం దాన్ని సరి చేస్తా ఉంటుంది కదా, సరి చేసి మరి భూమి పంచమనండి. 40 ఏళ్ళు 50 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వమే పరిపాలించింది కదా తెలంగాణను, మరి ఎందుకు ఈ భూమిని పంచలేదు? ఎందుకు నా అన్నకు, నా తమ్మునికి, నా అయ్యకు, నా చిన్న ఆయనకు పంచాయతీ తెంపలేదు?
తెంపలేదు. తెంపకుండా 60 ఏళ్ళు పరిపాలించింది కదా, ఆ తెంపే ప్రయత్నం కేసీఆర్ ప్రభుత్వం చేసింది, మా ప్రభుత్వం చేసింది. ఓ ధరణి అనేది ఒక సిస్టమ్ తీసుకొచ్చినాం, ఓ టెక్నాలజీని డెవలప్ చేసినాం. ఆ టెక్నాలజీలో ప్రయత్నం జరుగుతున్న సమయంలో ఇబ్బందులు వచ్చినాయి. రిజిస్ట్రేషన్ కావాలంటే ఎంత ఇబ్బంది అన్న, ఆ అన్న రావాలి, ఆ తమ్ముడు రావాలి, ఆ చెల్లె రావాలి, రారు, ఒకడు అడ్డం తిరుగుతాడు. ఒక్క నిమిషం ఆడికి వస్తున్నా. నేనేమంటున్నా, అదంతా మొత్తం క్లీన్ చేసి మెయిన్ స్ట్రీమ్ చేసి ఈరోజు ఒక లైన్ తీసుకొచ్చారు. ఏమైనా చిన్న చిన్న తప్పులు ఉంటాయి కావచ్చు, సిస్టమ్ అన్నప్పుడు ఉంటాయి, ఏ చట్టం తెచ్చినా ఉంటాయి, మరి సరిదిద్దండి. రాజ్యాంగాన్ని మార్చుకోలేదా మనం? 80 సార్లు పైన మార్చుకున్నాం రాజ్యాంగాన్ని. భగవద్గీత కాదు కదా, బైబుల్ కాదు కదా. కాబట్టి నేనేమంటున్నా, గత ప్రభుత్వం ఏం చేసింది అనేది చూసుకుంటూ ఇప్పుడు మీరేం చేస్తారో చెప్పండి. ఇప్పుడు అన్న అన్నాడు సాధికాన ధరణిలో భాగంగానే బీఆర్ఎస్ ఓడిపోయిందని చెప్పుకోవచ్చు. అన్న మేము ఓడిపోయింది 1.75% ఓటు మాత్రమే. వాళ్ళు అమలు కానీ హామీలు ఇచ్చిండ్రు. వాళ్ళు 4,000 పింఛన్లు అది ఇస్తున్నారు, మా అయ్య వాళ్ళకి ఇయ్యలే. కళ్యాణ లక్ష్మి ఇస్తున్నారు, తులం బంగారం ఇయ్యలే. ఇంకోటి నరసన్న చెప్తుడు, దొరలు వెల్మోల్లో ఉండే అని చెప్తుడు. అన్న విష్ణుడు దొర ఇవ్వలే, రామచంద్ర రెడ్డి ఇవ్వలే. ఆ చరిత్ర చెప్తే ఇవాళ ఒడవదు. ఒక రోజు పెట్టుకుందాం పూట, దొరలు ఎవరనేది పెట్టుకుందాం. రామచంద్ర రెడ్డి, విష్ణుడు దొర. ఈరోజు సాకర్ ఐలమ్మను దొడ్డి కొమరేను షేక్ బందగిని చంపింది ఎవరు? ఏ దొర? నువ్వు మాట్లాడితే ఎట్లనే? ఇప్పుడు మీ దగ్గర మీ వాళ్ళు ఎక్కువ ఉన్నారని ఇక ఓన్లీ వెలుమోలే దొరలు అంట. దొర ఫ్యూడల్ ఈజ్ ఫ్యూడల్. అది ఎవడైనా యాదవైన ఫ్యూడలే, మాదిగలు ఉన్న ఫ్యూడల్. ఫ్యూడల్ ఈజ్ ఫ్యూడల్. ఫ్యూడల్ ఆలోచన ఉంటే వాడు ఫ్యూడల్, వాడు క్యాస్ట్రల్ ఈక్వేషన్ కాదు ఇక్కడ, అంతే కదా. ఫ్యూడల్ బాబా నాకుంటే నీ ఫ్యూడలే, దొరనే. దొర అనే దానికి అబ్రివేషన్ ఏం లేదు. సో నేనేమంటున్నా, గతంలో జరిగింది ఒక తీసుకొచ్చినాం మేము, ఆ చట్టంలో మార్పులు. ఇప్పుడు నవీన్ మిట్టల్ నీ గవర్నమెంట్లో ఉన్నాడు, సీఎం పక్కనే కూర్చుంటుండు రోజు. యూ కెన్ చేంజ్ ఇట్, చేయమని నవీన్ మిట్టల్ను. ఏమైనా ఆపుతున్నామా? అధికారులు అక్కడే ఉన్నారు, ఓన్లీ పరిపాలకులు శాసనాలు చేసేటోళ్ళు మాత్రమే మారినరు. ఏ ఎంఆర్ఓలు అక్కడే ఉన్నారు, ఏదైతే ఎంపీడీఓలు అక్కడే ఉన్నారు, ఆర్డీఓలు అక్కడే ఉన్నారు, మొత్తం వ్యవస్థ అంతా అక్కడే ఉంది, సిస్టమ్ అంతా అక్కడే ఉంది. యూ కెన్ చేంజ్ ద లైన్. నువ్వు మాకంటే బెస్ట్గా చేయమంటున్నాం కదా. మేము ధరణి తీసుకొచ్చినాం ఒక లైను, ఆ ధరణి తీసుకురా. నేను మా తాత దున్నుకుంటుండే దొర భూమి, మా తాత దున్నుకుంటుండే నిజాం భూమి, మరి ఇంతవరకు పట్టగాలి. ఎవరు చేయాలి ఇది? 65 ఏళ్ళు ఏం చేసినావు నువ్వు? మా తాత పేరు లేదు ఇప్పటి వరకు కూడా భూమి మీద, కానీ మా తాతనే తుంటుండు, మా తాత మా అయ్య తుండు, మా అయ్య నేను తుంటున్నా, నాకు ఇప్పటివరకు పట్టలేదు. మరి ఎవరిని అడగాలి ఇప్పుడు? 65 ఏళ్ళు నేను ట్యాక్స్ కట్టి ఎవరికి కట్టినా? నేను 65 ఏళ్ళు ఓటు వేసిన ఎవరికి వేసాను? మా తాత మా అయ్య నేను. మరి ఏం చేసినావు నువ్వు? ఏం చేసినావు? సో ఆ ప్రయత్నాన్ని ఈ రోజు చేసినాం. ధరణి ప్రవేశపెట్టిన తర్వాత శ్రీనివాస్ గారు ఎంతవరకు సక్సెస్ అయ్యారనే దానికి ప్రశ్న జవాబు లేదు బీఆర్ఎస్ దగ్గర అనేటువంటి 100% జవాబు ఉందన్న. మేము మొదలుపెట్టిన ఒకప్పుడు ఒక పాలనను సాధికారణ పాలన వికేంద్రీకరణ చేసినాం మేము. ఈరోజు చెన్నూరులో బెజ్జూరులో ఉన్నాడు ఆదిలాబాద్ పోవాలంటే 6 గంటలు, ఏదో ఏటూరు నగరం ఉన్నాడు వరంగల్కు రావాలంటే 4 గంటలు, ఏదో మరిపేట బంగ్లాలో ఉన్నాడు వరంగల్ రావాలంటే 3 గంటలు. ఈరోజు ఎన్ని జిల్లాలు చేసుకున్నాం, ఎంతమంది కలెక్టర్లు చేసుకున్నాం. ఈరోజు ఆసిఫాబాద్ జిల్లాకు బెజ్జూరు రోడ్ 1/2 గంటలు వచ్చేస్తాడు, చెన్నూరు నీల్వాయోడు మంచిర్యాలకు 45 నిమిషాలలో వచ్చేస్తాడు. అప్పుడేంది 4-5 గంటలు జర్నీ ఆదిలాబాద్ పోవాలంటే. ఒక్క జిల్లా కాదు, అది మహబూబ్నగర్ జిల్లా తీసుకో, వరంగల్ తీసుకో, ఖమ్మం తీసుకో, నువ్వు ఏ జిల్లానన్నా తీసుకో, 33 జిల్లాలు చేసి పాలన వికేంద్రీకరణ చేసినాం మేము. నేనేమన్నా అందులో భాగంగా ధరణి తెచ్చినాం. నేనేమంటున్నా, ధరణి తెచ్చినాం. చలో ధరణిలో తప్పు ఉంటే నువ్వు సరి చేయి, నువ్వు బెస్ట్ చేయదాన్ని. ఇంకా ఇప్పుడు 100 సూచనలు అంటుండు కదా కోదండరామ్ రెడ్డి చైర్మన్, దానికి మరి ఏందో కమిటీకి, వాళ్ళ కమిటీకి ఇప్పుడు చేయమనండి. కోదండరామ్ రెడ్డి ఏడ కనిపిస్తలేడు సారు, మరి అడుగుదాం ఒకసారి. నర్సయ్య గౌడ్ నర్సయ్య గౌడ్ గారు, సో అది బీఆర్ఎస్ లేవనెత్తుతున్నటువంటి అంశాలకు సంబంధించి ఏదైతే కంప్లీట్గా మేము స్ట్రీమ్లైన్ చేసి స్ట్రెంథెన్ చేసి అందరికీ మంచి చేయాలని చూసాము, ఇప్పుడు 100 మార్పులు అని చెప్పేసి మళ్ళీ మొదటికే తీసుకొని వస్తే పరిస్థితి ఏంటి అనేటువంటి మాట కొన్ని ప్రశ్నలు కూడా వారు అడిగినటువంటి పరిస్థితి. దానికి సమాధానం ఏం చెప్తుంది కాంగ్రెస్ పార్టీ? మురళి గారు ఎస్, వారు వాళ్ళ పార్టీని డిఫెండ్ చేయాలి కాబట్టి వారు అక్కడే మాట్లాడతారు. నేను ఒకటి అడుగుతున్నా, వాస్తవమే అది. నేనేమంటున్నా, ఒక 50-60 సంవత్సరాలుగా ఒక వ్యవస్థ వేళ్ళూనుకుంది, మంచి చెడుతూ ఉన్నాయి. అయితే నేను ఒకటే అంటున్నా, కేసీఆర్ గారు ఫస్ట్ ఏం చెప్పిండంటే తీయటి మాటలు చెప్పాడు. నేను కోఆర్డినేట్స్ భూమి ఉన్నంత కాలం ఉంటాయి, ఆ కోఆర్డినేట్స్ ను పట్టుకొని చేస్తే ఎప్పుడు పర్ఫెక్ట్ ఉంటుందని చెప్పిండు. మొత్తము సర్వే చేస్తా అని చెప్పిండు, మొత్తం అవన్నీ చేస్తా అంటే ఆయన చేసింది ఏమీ లేదు. అధికారులు కింది స్థాయిలో ఉన్న వాళ్ళు ఎట్లా వస్తే అట్లా చేసి పడేసింది. ఎందుకంటే మా బంధువులు కూడా చాలా మంది తిరుగుతూ ఉన్నారు, వీళ్ళ పేరు మీద వాళ్ళ పేరు మీద వాళ్ళ పేరు మీద వీళ్ళ పేరు మీద ఇప్పటికీ తెగలే. నేను అనేది ఏంటంటే కేసీఆర్ ఆయన అనుకున్నది ఒకటి, ఆయన చేసింది ఒకటి.
కాకపోతే దీని వెనుకాలైన లబ్ధి కోరిట అది వేరే విషయం. అయితే నేనేమంటున్నా, నువ్వు ఎందుకు ప్రతి భూమిని నువ్వు ఎందుకు కొలిసి ఆ హద్దులు నిర్ణయించి ఎవరిదాన్ని నువ్వు కనుక దాంట్లోకి ఎక్కించుంటే దానిలోకి ఎక్కించుంటే ఈ సమస్య వచ్చేది కాదు. తొందరపాటుతోటి నువ్వు ఎట్లా పడితే అట్లా ఖతం చేయాలన్న ఉద్దేశంతో చేసినట్టుగానే కనిపిస్తుంది, కానీ ప్రజల యొక్క సమస్యలు తగ్గుదలగా కనిపించట్లేదు. నేను అదే చెప్పిన మొదలు, వీళ్ళు అనుభవదారు కాలము అనేది తీసివేయడానికి కారణం ఏందో కరెక్ట్ కారణం ఈయన చెప్పగలుగుతాడా? ఇప్పుడు నేను చెప్పాను, సాదా పైనమాల మీద 30 ఏళ్ల కింద కొన్న వాళ్ళు కాస్తులో ఉన్నారు కాబట్టి, మరి వీనే ఆ డబ్బులు ఇచ్చి కొన్నారు కాబట్టి వాళ్ళకు తెలుసో తెలియకనో లేకపోతే ఆ తెల్ల కాగితాల మీద రాసుకున్నారు కాబట్టి, మరి అవన్నీ సరి చేసిన వాను. నేను అంటున్నా, నీకు సాదా పరిణామాల మీద కొన్నోళ్ళే ఎక్కువ ఉంటారు అనుభవదారు కాలం. ఆ కాలమే పీకేసినవని నేను అదే చెప్తున్నా కదా. అంటే ఎవరిని కాపాడడానికి, దొరలకు మళ్ళీ కట్టబెట్టడానికే కదా అనేది నేను ఒకటి అన్నాను. రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇవాళ మేము ఇది మొత్తం స్ట్రీమ్ లైన్ చేసినాము, కేసీఆర్ అన్ని చేసినంటే నేను మొదటిసారి చెప్పాను, ఇప్పుడు భూమి అనేది విస్తరించుంటది, గ్రామాలు దానికి పట్టుకొమ్మలు. ఈ గ్రామాలకు ఎన్ని ఎకరాలు, ఈ గ్రామానికి సంబంధించి ఇన్ని ఎకరాలు ఉంది అనేది ఎవరు రాసి, ఇంతకుముందు పటేల్ పట్టువారు రాసిన వాళ్ళు తప్పులు చేసిరని ఎన్టీ రామారావు వచ్చిన కాలం పీకేసిన తర్వాత ఈ వ్యవస్థ తెచ్చుకున్నాం. మరి అలాంటప్పుడు అనుసంధానకర్తలుగా ఉన్నటువంటి విఆర్ఓలను వీళ్ళు అవినీతి పరులని ఏకదం కలంపూటుతో వాళ్ళను ఊడబీకేసి ఇప్పుడు ఏం చేస్తున్నావని నేను అడుగుతున్నా. నీకు దీనికి సంబంధించిన వివరాలు ఎవరు తీసుకొచ్చి ఇస్తున్నారని అడుగుతున్నా. వాళ్ళ అవినీతి పరులు అంటే ఎవరు అవినీతి పరులు? మొత్తం 100కు 100 అవినీతి పరులా? లేకపోతే ఇప్పుడు ముఖ్యమంత్రి గారే చెప్పారు కదా, ఎమ్మెల్యేలు 30% కమిషన్ తీసుకుంటారు దళిత బంధువులు అంటే, మరి వాళ్ళని ఎందుకు పీకలేదు? ఎవరో ఒక్కరు చేసిన పనికి మొత్తం వ్యవస్థనే పీకేస్తావా? రెండో విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ వచ్చి ఏం చేస్తుందంటే, అంటే రాగానే మూకుముడి అంటే కక్ష సాధింపుగా తీసి అవతల చేయడం కాదు, ఫస్ట్ దాంట్లో ఉన్న వాటి మీద కమిటీ వేసి ఇప్పుడు వచ్చిన వాటిని ఒకవేళ కేసీఆర్ చేసిన దాంట్లో 1/2 బాగుంటే కూడా కక్షతోటి ఆయన తీసేయవలసిన అవసరం లేదు. కాబట్టి ఈ 100 సూచనలు వచ్చినాయి, సాదిక్ లాంటి వాళ్ళు సమస్యను వాళ్ళు పరిశోధించారు కాబట్టి వారు ఇచ్చినాయి, లేకపోతే హైకోర్టు ఇచ్చినాయి, ఇంకెవరు ఇచ్చినా కూడా అవన్నీ చూసిన తరువాత సమగ్రమైన ఒక భూమాత కానీ భూదేవి కానీ ఏదన్నా కానీ అట్లా తీసుకొస్తే ప్రజలకు మంచి జరుగుతుంది. రెండో ముఖ్యమైన విషయము, 6 నెలలు అయింది వచ్చి ఏం చేశారంటే, ఆల్రెడీ వచ్చినటువంటి కంప్లైంట్ల మీద వాళ్ళు డ్రైవ్ పెట్టి ఒక 4 రోజులలో కొన్ని క్లియర్ కూడా చేయడం జరిగింది. ఆ లోపల ఎన్నికలు వచ్చినాయి. ఇప్పుడు వీళ్ళు కమిటీ చేసి వాళ్ళు పరిశోధన చేసి మంచి చెడులు తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత దాన్ని సరిచేయాలి. కానీ ఏ ఒక్క వ్యక్తి మీద, ఇప్పుడు కేసీఆర్ చేసిన తప్పు అదే, నేనే ఇంజనీర్ను, నేనే నాకే తెలుసు, నేనే సిసిఎల్ఈ అధికారిని అనుకొని ఆన్ని చేస్తే ఇట్లాంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి అంటే నేను రైతులను కూడా చెప్పారు వారు, అంటే నేను ఆ విధంగా చూడట్లేదు, నేను ఒక రైతును కాబట్టి ఉండేటువంటి గ్రౌండ్ రియాలిటీ, ఆ ప్రాబ్లమ్స్ ఏంటో, ఆ ల్యాండ్ రిజిస్ట్రేషన్ విషయంలో వచ్చేటువంటి అవకతవకలు కానీ లేకపోతే వంశపారంపర్యంగా వస్తున్నటువంటి ల్యాండ్ సంబంధించి చెప్పారు. మురళి గారు, నేను ఏమంటారు, మేము నలుగురం ఇందులో మీ షోలో ఉన్నాం, ఎవరు కాదు ఇందులో రైతు, ఎవరికి తెలియదు, ఒక కేసీఆర్ ఒక్కరికి తెలిసిందా? నాకు తెలియదా? వారికి వచ్చినటువంటి మొదటి ఆలోచన నేను రైతుగా ఆలోచించే ధరణి పెట్టాను తప్ప రాజకీయంగా ఆలోచించి పెట్టలేదని కూడా చెప్పడం జరిగింది. ఆయన నిజంగా ఆయన రైతుకుండే సమస్యలను సాల్వ్ చేయడానికే చేస్తే మరి ఎందుకు చేసిండు? ఇది ఎందుకు ఈ వ్యవస్థ? ఇప్పుడు సాదిక్ గారు మేమేం చెప్పమనిలే కదా, ఆయన ఒక్కటే మాటలో తెగేసింది. ఎందుకంటే వేస్ట్ అనేది ఒకటి చెప్తాను, ఒకే ఒకటి కనిపిస్తుందండి. ఇప్పుడు ఇది కొండన ఇది ఇట్లా తేనె పూసినట్టు, పెరుగులకు తేనె పూసినట్టు ఒక్కటి చెప్తారు వాళ్ళు, ఏంటంటే మీరు పోగానే రిజిస్ట్రేషన్ అవగానే ఇమ్మీడియట్లీ మొటేషన్ అవుతుంది, మీ ఇంటికి పాస్బుక్. అరే మేము కూడా అంటున్నాం వస్తుంది, ఒకవేళ ఇది కూడా అవసరమైతే అందులో ఇన్స్టాలేషన్ చేస్తారు, ఉంచుతారు, తప్పేముంది. కానీ నేను ఏమంటున్నా, 50 సంవత్సరాలు కాచి ఉడబోచిన వ్యవస్థను ఒక్క కలంపోటుతోటి తీసేసి అనుభవతారు కాలమును పీకేసి నువ్వు ఎవరికి మేలు చేసినవన్నీ అడుగుతున్నా. కాబట్టే ఇలా ఈ కమిటీ 100 సూచనలు చేయవలసిన పరిస్థితి వచ్చింది. ఆ 100 సూచనలలో ఏమున్నాయనేది ముందు మనం చర్చిస్తాం. ఒకటేంటంటే పనిభారం కూడా, లాగిన్ ఒకటి తీసుకుపోయి కలెక్టర్ దగ్గర పెట్టే ఒక సామాన్యుడు కలెక్టర్ దగ్గర పోయి మాట్లాడే పరిస్థితి ఉంటుందా? ఒక సామాన్యుడికి కలెక్టర్ దర్శనమిస్తాడా?
రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే అర్ధరాత్రి ఎక్కడో కూర్చొని విఆర్ఓలు సంతకం పెట్టిన దేవుడు ఎరుగు కానీ ఎక్కడో కూర్చొని ఇక్కడ భూములు మింగేసిరు కదా. ఓకే, పెద్ద పెద్ద మనుషులు పోయి ఎక్కడ లాగిన్ చేసుకుంటారు అవును. అంటే వాళ్ళకి అడ్డు అదుపు లేకుండా చేసిరు కదా, ఒక సామాన్యునికి స్వేచ్ఛ లేకుండా చేసిరు కదా, ఒక సామాన్యుని బట్ రెండు వెర్షన్స్ అయితే గౌడ్ గారు, నర్సే గౌడ్ గారు, అంటే రెండు వెర్షన్స్ అయితే వినిపిస్తున్నాయి. పర్టికులర్ గా రెండు వెర్షన్స్ ఏంటి అని అంటే మేము ప్రవేశపెట్టినటువంటి అంటే బీఆర్ఎస్ ప్రవేశపెట్టినటువంటి ధరణికి సంబంధించి కంప్లీట్గా గతంలో ఉన్నటువంటి అవకతవకలు కావచ్చు, లేకపోతే ఒక రైతు రిజిస్ట్రేషన్కి సంబంధించి, లేకపోతే ఒక పొలం కొనుక్కోవాలన్నా అమ్ముకోవాలన్నా కానీ ఉండేటువంటి ఇవి వంశపారంపర్యంగా వస్తున్నటువంటి ల్యాండ్స్కి సంబంధించి ఉన్నటువంటి సమస్యలన్నీ మేము కంప్లీట్గా తొలగించి శాశ్వత పరిష్కారం చూపిస్తున్నామని చెప్తున్నారు. సో దాంట్లో గ్రౌండ్ లెవెల్కి వచ్చేటప్పటికి దిగువ స్థాయి నేతలు కావచ్చు, ఇతరత్ర కావచ్చు, వారందరూ కూడా పాల్పడేటువంటి దానికి సంబంధించి, లేకపోతే మ్యానిపులేట్ చేసి రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారనేటువంటి కొన్ని విమర్శలు ఇప్పుడు కమిటీ సూచించినటువంటి 100 సూచనలు 100 వరకు సూచిందంటే ఎన్ని లోపాలు ఉన్నాయో దాంట్లో అనేటువంటిది ఒకటి కూడా ఎలాబరేట్ అవుతున్నటువంటి పరిస్థితి. అంటే బీఆర్ఎస్ ఫెయిల్యూర్ కింద దాన్ని అయితే కంప్లీట్గా డైవర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం నర్సే గౌడ్ గారు మళ్ళీ మాట్లాడతాం. ప్లీజ్ కంక్లూడ్ చేయండి ప్లీజ్. రవి గారు. మురళి గారు, నేనేమంటా, ఇప్పుడు బిఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమాలు, ఈ ధరణి పేరు చెప్పి జరిగినటువంటి భూ అక్రమాలు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పింది కొన్ని వేల ఎకరాలు వీళ్ళు దోచేసుకున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి గారు అనేక మీటింగ్లలో మాట్లాడిన ప్రస్తావన తెచ్చిన విషయం మనకు అందరికీ తెలుసు, అవునా కదండి? ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతుంది, మీరు ఎటువంటి చర్యలు తీసుకోలేదు, కేవలం కమిటీ వేసి కాలయాపన చేస్తున్నారేమో అనిపిస్తుంది. మీరు కమిటీ వేశారు, కోదండరెడ్డి గారి అధ్యక్షతన ఒక కమిటీ వేశారు, దాంట్లో భూమి సునీల్ గారి ఎవరెవరో ఉన్నట్టున్నారు. ఈ 6 నెలల కాలంలో మీరు కమిటీ సూచనలు తయారు చేయడానికే సమయం పట్టిందా? ఇంకా కొన్ని ఏదైనా సమస్యలు మీరు పరిష్కరించారా? పరిష్కరించే ఉద్దేశం ఉందా లేదా? అటువంటి ఇప్పుడు ధరణిలో జరిగినటువంటి అక్రమాలకు బాధ్యులైన అధికారులు ఇప్పుడు ఉన్నారంటున్నారు కదా, మీరే ఉంటే ఆ అధికారుల పైన మీరేమైనా చర్యలు తీసుకున్నారా? ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఈ నవీన్ మిట్టల్ అనే ఒక వ్యక్తి 64 మంది ఐఏఎస్ ఆఫీసర్లని, 62 మంది ఐఏఎస్ ఆఫీసర్ని, 2 మామూలు ఆఫీసర్లని అందరినీ కలిపి మొత్తం 64 మంది ఐఏఎస్ ఆఫీసర్లని మార్చినటువంటి ప్రభుత్వం 1 నెల కాలంలో నవీన్ మిట్టల్ని ఇంతవరకు అటాచ్ మార్చలేదు. కనీసం గవర్నమెంట్ కి ఏదో రిపోర్టింగ్ కూడా పెట్టుకోలేదు, అటాచ్ కూడా చేసుకోలేదు. ఎందుకు నవీన్ మిట్టల్ తో ఏం కమిట్మెంట్ మీరు చేసుకుంటున్నారు? ఆయన చేతిలో ఏమైనా రహస్యాలు ఉన్నాయా? ఆ రహస్యాలు ఏంటి? ఈ భూములకు సంబంధించిన కొన్ని వేల ఎకరాల యొక్క లింక్ డాటా నవీన్ మిట్టల్ చేతిలో ఉంటే ఆయనతో మీరు ఎటువంటి కమిట్మెంట్ చేసుకుంటున్నారు? ఆయనతో ఏం సెటిల్మెంట్ చేసుకుంటున్నారు? చేసుకునే విధానంగా ఉన్నట్టుగానే అనిపిస్తుంది. ఎందుకంటే అధికారుల ఈ ట్రాన్స్ఫర్లు చూస్తుంటే ఒక నవీన్ మిట్టల్ తప్ప అందరు అధికారులు ట్రాన్స్ఫర్ అయ్యారు, ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్ లో ట్రాన్స్ఫర్ చేసారు. ఈయన ఒక్కడనే ముట్టుకుంటలేరు, ఎందుకో అర్థమైతలేదు. అచ్చా, ఇంకో విషయం చెప్తా. ఈ విషయం నవీన్ మిట్టల్ ని ఎందుకు ముట్టుకుంటే, నవీన్ మిట్టల్ తో ఏమి మీ కమిట్మెంట్ ఏం ఆలోచి పడుతున్నారని ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయినటువంటి ఆయన బొక్క జడ్సన్ అంటే సీనియారిటీ సిన్సియారిటీని పరిగణలోకి తీసుకున్నారని అనుకోవచ్చు కదా, అలా చూడకూడదు. లేదు నేనేమంటా, ఆయన కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఎవరు ఆరోపణలు చేసింది? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆరోపణలు చేసిరు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళే అనేక ఆధారాలు చూపెట్టి ఆరోపణలు చేసి ఆయన వెంటనే తక్షణమే అక్కడ నుంచి రిలీజ్ చేసి వేరే ఆఫీసర్ పెట్టాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చెప్పారు. రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడారు, సిసిఎల్ఏ ప్రిన్సిపల్ డైరెక్టర్ మేమందరి. నేనేమంటున్నా, మీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పక్కా జడ్సన్ ఆయనని మీరు పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఆయన గురించి మాట్లాడినందుకు. బక్క దర్శన్ గారు ఉంటారు, ఆయన పాపం ఆయన చాలా ఎవిడెన్స్లు తీసుకొని, అంటే దీంట్లో ధరణిలో కాదు అనేక విషయాలపైన చాలా ఎవిడెన్స్లు తీసుకొచ్చి ఆయన పాపం ఆయన ముందు పెడతా ఉంటాడు. ధరణి పైన నవీన్ మిట్టల్ పైన కూడా అనేక ఎవిడెన్స్లు పెట్టినారు. ఆయన పార్టీలో సస్పెండ్ చేసేది కాంగ్రెస్ పార్టీ. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది అంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడో లాలుచి పడుతుంది, ఎక్కడో సెటిల్మెంట్ చేసుకుంటుంది. రేవంత్ రెడ్డికి ఉన్న అలవాటు ప్రకారం ఏదో కమిట్ అవుతున్నాడు అనేది మనకు ఇక్కడ అర్థమవుతుంది. లేకపోతే మీరు వెంటనే ఎటువంటి చర్యలు తీసుకునే వాళ్ళు అవన్నీ కూడా మీరు తీసుకునే వాళ్ళు. ఇక్కడ కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు మీరు. ఇంకో విషయం చెప్తున్నా, ఒకవేళ మీరు తీసుకొని ఉండింటే, మీరు అధికారంలోకి వచ్చిన 1 నెలలోనే మీరు తీసుకొని ఉండింటే దాదాపు ఈ రాష్ట్రంలో ఒక 7-8 మటర్లు ఆగిపోయాయి. 7-8 మటర్లు ఆగాయి. తెలంగాణలో శాంతి భద్రతలు అట్లాగే ఉండేవి, గ్రామాల్లో శాంతి భద్రతలు ఉండేవి, కొట్టుకొని చస్తున్నారు, అవన్నీ ఆగిపోయాయి. ఈ విషయాలు ఆలోచించట్లేదు ప్రభుత్వం. ఎందుకు ఆలోచించట్లేదు అదే అర్థం కావట్లేదు.
నేను ఇంకో విషయం కూడా చెప్పా, కేసు ప్రిజుడైస్ హైకోర్టులో ఉంది. మీరు ఎన్నికల నియమావళి పట్టుకొని ఎన్నికల నియమావళి వచ్చిందని చెప్పేసి మొన్న ఎవరో కమిటీ సభ్యులు ఎవరో మాట్లాడుతున్నారు. ఎన్నికల నియమావళి ఉన్నంత మాత్రాన కేసు ప్రిజుడైస్ లో ఉంది కాబట్టి దానిపైన మీరు వాదనలు వాదోపవాదాలు మీరు చేసుకోవచ్చు, వెంటనే కోర్టుకి సబ్మిట్ చేసి దానిపైన అది చేసుకోవచ్చు. కానీ చేయలేదు. ఎందుకు చేయలేదు? ఎందుకు ఈ కాలయాపన చేస్తున్నారు? ఎందుకు ఇంతగా మీరు ఏ ప్రయత్నం చేస్తారో అర్థం కావట్లేదు. ఏదో లోపల నడుస్తా ఉంది, అది ఏం నడుస్తుంది అనేది అర్థం కావట్లేదు ఇంతవరకు. ఇది నేను ఒక్కడే చేసే ఆరోపణ కాదు, ప్రతిపక్ష పార్టీలు చేసే ఆరోపణలే కాదు. అంటే అంతర్లీనంగా రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయంటారా? అంతర్లీనంగా రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి, ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి. అదే విధంగా ఈ 1000 ఎకరాల భూములు ఏదైతే పేర్లు మారినాయో వాటిని ఇంకా నాన్చే ధోరణి పెట్టేసి అక్కడ నుంచి వీళ్ళు కొంచెం ఎంతో కొంత వీళ్ళు సెటిల్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తప్పకుండా భావించవలసి ఉంటుంది. ఎందుకు అంటే ఈ డిలేని చూస్తుంటే, ఈ కాలయాపన చూస్తుంటే మనకు అదే అనిపిస్తుంది. దీనితో 2 విషయాలు మనకి ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. ఒకటి, కోర్టు కేసులో ఉన్నప్పుడు దానిపైన కూడా ఎటువంటి చర్యలు తీసుకున్నా అంటే కోర్టుకి ఏమేమి సబ్మిట్ చేసి ఇంతవరకు ఎక్కడ కూడా బయటపట్టలేదు. ఒకటి. 2, ఇది ఎటువంటి లాలూచి పడ్డారు ఈ అధికారులతో, వీళ్ళ ధరని సంబంధించినటువంటి ఆ కంపెనీలతో, సిబ్బందితో. 2. 3, శాంతి భద్రతలు. ఖచ్చితంగా ఇది కూడా చాలా ఇప్పుడు ఏమో ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా అండి? ఇప్పుడు జరిగిన మటర్లకి ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా? ఇప్పుడు నా దగ్గర ఒక 50 పైన కేసులు ఉన్నాయండి. చిన్న పెద్ద కొడుకులు కొట్టుకుంటున్నారు, కోర్టులకు పోతున్నారు. ఎట్లా చేయాలండి ఇవన్నీ? ఎట్లా పరిష్కరించాలి? బీఆర్ఎస్ సూచిస్తుంది ఏంటంటే అటువంటి లోపాలు ఏమైనా ఉన్నా, అటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ దాన్ని పరిష్కరించాలి కదా. సో ఇటువంటి ఒకవేళ కాంగ్రెస్ కే ప్రశ్న వేస్తున్నా సరే, బీఆర్ఎస్ ఒకవేళ 100 సూచనలు కానీ చేస్తే కాంగ్రెస్ పార్టీని భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తుందా, లేకపోతే ఆ 100 సూచనలను కూడా వ్యతిరేకిస్తుందా? ఇది కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విధానాలే ధరణి విషయంలో ఏదైతే మీరు కొంచెం విభేదిస్తున్నారో, ఇప్పుడు 100 సూచనలు మళ్ళీ చేస్తే అది కూడా భారతీయ జనతా పార్టీ విభేదిస్తుందా, లేకపోతే సపోర్ట్ చేస్తుందా? నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు, బాధ్యులు ఎవరు కూడా కనుక్కోలేదు ఇంతవరకు. బాధ్యులు వీళ్ళు ఉంటారు, వీళ్ళు ఈ విధంగా వీళ్ళపైన ఆరోపణలు వాళ్ళని కూడా క్వశ్చన్ చేయలేదు ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ. ఓకే, ఇది మా ఆరోపణ. దాని తర్వాత 100 సూచనలు ఎటువంటి సూచనలు వస్తాయో చూడాలి. ఆ సూచనలు అన్ని కూడా హేతుబద్ధమైనవేనా, సమస్యల పరిష్కారం దిశగానే ఉంటాయా, సమస్యలు నిజంగానే పరిష్కారం అవుతాయా అనే దానిపైన మళ్ళీ పాత సిస్టమ్ తీసుకొచ్చేది. పాత సిస్టమ్ కూడా నేనంటే పాత సిస్టమ్ బాగుందని కూడా నేను చెప్పట్లేదు. పాత సిస్టమ్ లో కొన్ని లోటుపాట్లు ఉంటాయి, వాటన్నిటినీ కూడా తీరుస్తూ అంటే భారతీయ జనతా పార్టీ ఒక సూచన ఏమైనా చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి? ఇలా ఉంది అని ఒక దానికి సంబంధించి ఒక పట్టికగానే ఏమన్నా రెడీ చేసి కాంగ్రెస్ పార్టీకి సమర్పించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటారా? మేమేం చెప్పామంటే, ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఒక వర్డ్ చెప్పింది ఏంటి, భూభారతి తీసుకొస్తామని చెప్పి. భూభారతి ఎగ్జాక్ట్ వర్డ్. భూభారతి ఒకటి కొత్తగా తీసుకొస్తాము, భూభారతిలో ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని చెప్పారు. ఆ భూభారతి ఎప్పుడైతే చెప్పారో అప్పుడే మేము అడిగాం, ప్రెస్ మీట్ పెట్టి మరి మా రాష్ట్ర నాయకులు అడిగారు, భూభారతికి ధరణికి ఎటువంటి డిఫరెన్స్ ఉంటుంది, తేడా ఏముంటుంది, ప్రజల సమస్యలు ఏ విధంగా పరిష్కారం అవుతాయని అప్పుడే ప్రశ్నించాం. దాని తర్వాత కమిటీ వేసారు, స్వాగతించాం. కమిటీ వేసిన తర్వాత కమిటీ కాలయాపన కాకుండా దానికి టైం లైన్ ఏమైనా పెట్టుకున్నారా? టైం లైన్ ఏమి పెట్టలేదు. దానికి టైం లైన్ పెట్టే దాన్ని పొడిగిస్తూ పోవడం, దానికి కమిటీ చేసే సర్వేకి, కమిటీ ఇచ్చే సూచనలకి, ఎలక్షన్ కోడ్కి ఏంటండి అసలు నాకు అర్థం కాదు. ఎవరైనా కోర్టుకు పోయి కమిటీని ఆపమని చెప్పి కమిటీ చేసే పని ఆపండి ఎలక్షన్ అయ్యేంత వరకు పొలిటికల్ యాంగిల్ లో టర్న్ అయిపోతాయి కదా. ఎందుకంటే నేనేమంటున్నా, వీళ్ళు కాలయాపన చేస్తున్నారు. నిజంగా కమిటీ ఇచ్చేటువంటి 100 సూచనలు అనేది ఒక ఫెయిల్యూర్గా దాన్ని చూస్తారా? బీఆర్ఎస్ పార్టీ ఫెయిల్యూర్గా చూస్తారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నిజంగా ఒక నిమిషం కాంగ్రెస్ పార్టీ నిజంగా ఇచ్చేటువంటి కమిటీ ఇచ్చేటువంటి 100 సూచనలు అన్నింటినీ కూడా ఈ విధమైనటువంటి సమస్యలన్నింటినీ ఉన్నప్పటికీ కూడా ధరణి పేరుతో ప్రజల్ని ఈ విధంగా మోసం చేశారనేటువంటి పొలిటికల్ ఆస్పెక్ట్ని తీసుకొస్తుందా అనేది కూడా వేచూద్దారు గారు మాట్లాడుతున్నారు దీనికి సంబంధించి. ఎస్ ప్లీజ్ సాదిక్ గారు, అంటే పొలిటికల్గా దీన్ని ఎలా చూడాలంటారు? అంటే బీఆర్ఎస్ పార్టీ చెప్పినటువంటి ఉద్దేశం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ మేము ఇంకా సదుద్దేశంతో చేస్తున్నాం, కమిటీ ఇప్పటికే 100 వరకు సూచనలు ఇచ్చింది, వాటి పరిగణలోకి తీసుకోవాలి అనేటువంటి మాట, ఇదంతా కూడా పొలిటికల్ యాంగిల్ లాగా చూడాలంటారా, లేకపోతే ప్రజా ప్రయోజనం దృష్ట్యా పరిపాలన జరుగుతుంది అనేటువంటి కోణంలో చూడాలంటారు? ఎలా చూడాలి దీన్ని? ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి కానీ, లేకపోతే అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ కానీ, ఇప్పుడు బీజేపీ మాట్లాడుతున్న బీజేపీ కానీ చిత్తశుద్ధి లేదు అని నేను అంటాను. ఎందుకంటే
మేము అప్పుడు రాజకీయ ఎన్నికల మేనిఫెస్టో అప్పుడు బండి సంజయ్ గారి దగ్గరికి వెళ్ళేసి ధరణికి సంబంధించి చెప్తే ఏమన్నారంటే ధరణిని మార్చము, పూర్తిగా మార్చము, ధరణిలో ఉన్న లోపాలు ఉంటే మార్చుతాము అని చెప్పారు. అన్న తర్వాత మళ్ళీ వాళ్ళ అధిష్టాన వర్గానికి, వాళ్ళ అధిష్టానానికి కూడా చాలా విషయాలు చెప్తే వాళ్ళు ఏమన్నా లేదు ధరణిని మార్చాల్సిందే, రద్దు చేస్తామని వాళ్ళు ఒక ప్రకటన, తర్వాత వాళ్ళ హైకమాండ్ అధిష్టానం అప్పుడు ప్రకటించిన తర్వాత నేను ఈరోజు బీజేపీ వాళ్ళనైనా బీజేపీ పార్టీని అంటే మనం అడుగుదాము, మనం అందరం కూడా ప్రజా ప్రయోజనం దృష్ట్యా మీరెందుకు నవీన్ మిట్టల్ మార్చాలని కానీ, మీరెందుకు అనేక సూచనలను ఎందుకు ఒక పార్టీ తరఫున చేయలేకపోయారని ప్రధానమైన ప్రశ్న. ఇక బిఆర్ఎస్ పార్టీ ఏమంటుందంటే ధరణి సమస్తం ధరణిలో మార్చేదే లేదు, ధరణి మేము చెమటోడ్స్ తీసుకొచ్చినాం, మా ఫుల్ చెమటోడ్చినాం అని చెప్తుంది. కానీ ధరణిలో చాలా సమస్యలు ఉన్నాయి. ధరణి అనే ఒక విషయాన్ని తీసుకొచ్చి ప్రజల్ని ఏ మార్పు చేసిండ్రు ప్రజల్లో. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు బిఆర్ఎస్ మన ప్యానెల్ లో బిఆర్ఎస్ గారు లీడర్ ఉన్నారు, నేను ఒక ప్రశ్న అడుగుతున్నా. ఏమడుగుతున్నా అంటే, ఇప్పుడు రేపు రండి, నేను సవాల్ విసురుతున్నా ఈ ప్యానెల్లో. రేపు మనం వెళ్దాం ఒక ఎంఆర్ఓ ఆఫీస్ కి, రఘునాథ్పల్లి గారు ఏ ఎంఆర్ఓ ఆఫీస్ కి 2014 నుంచి 2017 వరకు, 2019 వరకు, 2017 వరకు, 2011 నుంచి 2017 వరకు పహానీలు ఎక్కడ పోయింది? ఆ రికార్డు మీరు ఎందుకు మాయం చేశారు? ఆ రికార్డులు ఎక్కడ ఉంది చెప్పగలుగుతారా అండి? ఎవరు చెప్పలేదు. ఎంఆర్ఓ చెప్తున్నారు సార్, ఆన్లైన్ లో పెట్టాము, ఆన్లైన్ లో పెట్టాము, అవన్నీ కూడా ఆన్లైన్ లో పెట్టిన తర్వాత సీజ్ చేశారు. ఒక్క నిమిషం అండి, ఆన్లైన్ లో పెట్టిన తర్వాత సీజ్ చేశాము, ఆన్లైన్ లో పెట్టిన తర్వాత సీజ్ చేసినా ఇవ్వట్లేదు. ఏ ఎంఆర్ఓ ఆఫీస్ కూడా ఇవ్వట్లేదు. నేను అడుగుతున్న ప్రశ్న ఏకంగా ఈ భూమికి సంబంధించి, ధరణికి సంబంధించి 2011 నుంచి 2017 వరకు పహానీలు ఎంఆర్ఓ ఆఫీస్ లో లభ్యమవుతున్నాయా అని రాజకీయ పార్టీలు దీంట్లో జోక్యం తీసుకోవాలి. అది బీజేపీ కానివ్వండి, అది కాంగ్రెస్ కానివ్వండి, అది ఏ పార్టీ రాజకీయ పార్టీ కానివ్వండి, ప్రజల గురించి మాట్లాడే అన్ని పార్టీలు కూడా నేను ఒకే ప్రశ్న అడుగుతున్నాను. 2011 నుంచి 2017 వరకు పహానీలు ఏమయ్యాయి? ఆన్లైన్ లో పెట్టాము, ఆన్లైన్ లో ఉన్నాయి, ఆన్లైన్ లోకి వెళ్ళి తీసేశారు, అవి మాకు అందుబాటులో లేవని ప్రతి ఎంఆర్ఓ చెప్పు. కొంతమంది మేము ప్రింట్అవుట్ తీసుకున్నాం కానీ సరిగా దానికి ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పు. అంటే ఎంత లోపం అండి? ఎక్కడి పోయినాయి ఈ రికార్డులు? ప్రజా రికార్డులను ఎట్లా మాయం చేసింది? ఇది ఒక ప్రశ్న. ఈ ప్రశ్నను వాళ్ళు ఏం జవాబు చెప్తారో మనకు తెలియదు. రెండో ప్రశ్న, ముఖ్యంగా ధరణి సమస్యను తేల్చాలంటే ఖచ్చితంగా 2020 చట్టాన్ని మార్చాల్సిందే. మార్చాలంటే అసెంబ్లీ కూర్చోవలసిందే. అందుకోసమే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, అసెంబ్లీలో అన్ని వర్గాలతో సమావేశం జరిపి ఈ 2020 చట్టాన్ని మారిస్తే తప్ప ధరణిలో సమస్యలు పరిష్కారం కావు. ఇది మెయిన్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. అయితే వాళ్ళు ఏం చేశారు, కొంత ప్రయత్నం చేద్దాము అని అందరు కూడా కమిటీ వాళ్ళు ఏం చేశారంటే, ఒక ప్రయత్నం చేద్దాము, ధరణి లాగిలు మార్చాలనేది ఒక ప్రయత్నం చేశారంటే ఆ ప్రయత్నం విఫలమైంది. ఈ రోజు వరకు ఒక్క ఆర్డర్ కూడా రాలేదు. ఈ మూడు రాజకీయ పార్టీలకు చెప్తున్నాం, ఈ రోజు వరకు ఒక్క ఆర్డర్ కూడా రాలేదు. మీరు అందరూ కలిసి ఏం చేస్తారో చేయండి ప్రజల కొరకు. దానికి సంబంధించి సాదిక్ గారు, దానికి సంబంధించి శ్రీనివాస్ గారు ఒకసారి సమాధానం చెప్తానంటున్నారు, మాట్లాడదాం వాళ్ళిద్దరు. సాదిక్ అన్న గారు ఏదైతే ప్రశ్న రండి, సమాధానం వద్దండి, నేను రెడీగా ఉన్నాను. వారు చెప్పిన తర్వాత మనం దానికి సంబంధించి మాట్లాడదాం. సాదిక్ గారు ప్లీజ్ ఒక నిమిషం వినాక మీరు తప్పకుండా అడగండి, వస్తుంది, అదేం ప్రాబ్లం లేదు. నేనేమంటున్నా అంటే 60 ఏళ్ళు దాదాపు తర్వాత అంటే అయిపోయింది. అయ్యా నువ్వు చెప్పిందే ఫైనల్, మరి మీరు చెప్పిందే ఫైనల్, మేము చెప్పింది ఏం లేదు. నువ్వు రా, మరి ఏఎంఆర్ ఆఫీస్ పోదాం రా. యాక్టివిస్ట్ అన్నా, నేను కూడా ఉద్యమాలు చేసి వచ్చిన, మొత్తం రాజకీయాలు కాదు ఇక్కడ. మేము కూడా తిరిగినాం, మేము కూడా ఊళ్ళు తిరిగినాం, మండలాలు తిరిగినాం. ఎట్లా పెద్దవాళ్ళు ఏమంటున్నా, నువ్వు ఏదైతే డాక్యుమెంట్లు మిస్ అయినాయి అంటున్నావు, మిస్ అయినా ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది కదా, ఇప్పుడు ప్రభుత్వం కూడా మిస్ అయింది. డాక్యుమెంట్ మిస్ అవ్వడం అనేది ఎట్లయితే ఏదైతే ప్రభుత్వం ఉంటుందో ప్రభుత్వం దగ్గర ఉంటుంది, ఉండకుండా ఆర్టీఐ లేదా? నీకు ఆర్టీఐ ఉంది కదా, ఒక చట్టం వచ్చింది కదా ఈ దేశంలో, పవర్ఫుల్ చట్టము. మీరు రాదు ఇస్తలేరు అంటే ఎట్లా? అధికారులు ఉన్నారు, అధికారులు ఎవరి కోసం ఉన్నారు? మీకోసం ఉన్నారు, మన కోసం ఉన్నారు, ప్రజల కోసం ఉన్నారు. కాబట్టి నేనేమంటున్నా, ఎక్కడన్నా లోపాలు జరిగితే జరగవచ్చు, దాన్ని బెస్ట్ చేసి ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈరోజు రైతు బంధు ఇచ్చామండి, అడిగి రవిల వలన ఈ నాయకులు పోయి, ఈ యాక్టివిస్టులు పోయి తిరిగి కేసీఆర్ నియమని అడిగిర్రా? రైతు బీమా పెట్టినాం,
రైతు బీమా రైతు చనిపోతే ఎట్లా చనిపోయినా 5 లక్షలు ఇచ్చినాం. ఎవరు అడిగినారు? నేనేమంటున్నానంటే రాజకీయ నాయకులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఒక పాలసీని తీసుకొస్తుంది. ఆ పాలసీ బెస్ట్ అవుతుంది. అక్కడక్కడ లోటుపాట్లు కూడా ఉంటాయి, అవి సరిదిద్దవలసింది ప్రజల నుంచి. మీరు ఒక యాక్టివిస్టులు ఉన్నారో, కార్యకర్తగా ఉన్నారో, వాట్ ఎవర్ మేబీ నువ్వు ఇయ్యాలి, మేము తీసుకుంటాం, రెడీగా ఉన్నాం. అది ఏ ప్రభుత్వం అని తీసుకున్నాం. అంతేగాని నువ్వు ఏ అమ్మర్ రా అన్న పోదాం, ఏ అమ్మరో అంటే ఆ అమ్మరో ఆఫీస్ పోదాం, అది నీది నాది, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. వారి ఉద్దేశం ఏంటంటే వారి ఉద్దేశం ఏంటంటే సాదిక్ గారు చెప్తున్నది ఏంటి, ఒక మాట సాదిక్ గారు, ఒక నిమిషం, సాదిక్ గారు చెప్తున్నది ఏంటంటే వెళ్ళి దానికి సంబంధించి 2011 నుంచి 2017 వరకు ఉన్నటువంటి పహానీలు మాయం కావచ్చు, లేకపోతే రికార్డులన్నీ కూడా ఇప్పటి వరకు కూడా ఎవరికి అంటే ఒక నిమిషం ప్లీజ్ అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నటువంటి సమయాన్ని కూడా వారు పరిగణలోకి తీసుకొని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి, దానికి సంబంధించి మళ్ళీ చర్చిద్దాం. థ్యాంక్ యూ నర్సయ్య గౌడ్ గారు, శ్రీనివాస్ గారు, రవికుమార్ గారు, సాదిక్ గారు బిగ్ టాక్ స్పెషల్ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది వాళ్ళ బిగ్ టాక్. కీప్ వాచింగ్ స్వతంత్ర.